శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఇంతకు ముందు 14-18 శీర్షిక నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, అంటే ప్రకృతి ఎప్పుడూ కరెక్టే. ఈ ప్రకృతినే భగవంతుడు అనుకుంటున్నాం. అంటే ఇది ఎప్పుడూ కరెక్టే అనేటువంటి విధానంలో ఆ శీర్షిక చెప్పుకోవటం జరిగింది. అయితే ఆ శీర్షిక పెద్దదవుతుంది, చాలా అన్నీ చెప్పుకుంటేనే ఉద్దేశంతో ఆ శీర్షికను ఒక చోట ముగించటం జరిగింది. ఇప్పుడు దీన్ని నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ లేదా గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచరు అన్నా గాడ్ అన్నా విశ్వశక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. విశ్వశక్తి ప్రకృతిగా మనకు కనపడుతుంది. ప్రకృతిలో అన్నీ ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నాయి. అలాగే మనం కూడా ప్రకృతిలో ఉన్నాం. మన శరీర నిర్మాణం, మన జీవన విధానం, అంటే ఈ శరీరం పుట్టిన కాడి నుంచి మరణించే వరకు ఆ శరీర నడక, అంటే దానంతటా అది పెరుగుతూ తరుగుతూ అది సాగేటువంటి నడకని మనం ఏం మార్చలేం. ఉరికిని మనం కొన్ని అయిష్టాలు ఏర్పరుచుకున్నాం అంతే. అయితే నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని అనుకున్నప్పుడు అసలు మనిషి బాధపడవలసిన అవసరం ఉన్నదా అంటే, మనం చెప్పుకోవటానికి గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఇప్పుడు భగవంతుని కూడా అందరూ పూజిస్తూ ఉంటారు. ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట ఏదో ఒక మతంలో ఉండే ఉంటాడు. ప్రతి ఇంట్లో భగవంతుడి ఫోటో ఉంటుంది. భగవంతుడిని పూజించిన వాళ్ళు అరుదు, ఉండరు, ఎవరో ఉండరని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఈ మార్గంలో సాగుతున్నాం కాబట్టి. భగవంతుణ్ణి ఓ రూపంలో పూజిస్తూ ఉండొచ్చు, లేదా నిరాకారుడిగా పూజిస్తూ ఉండొచ్చు, లేదా ఆత్మశక్తిగా సర్వవ్యాపక అనంత శక్తిగా ఆరాధిస్తూ ఉండొచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ప్రకృతిగా, అంటే కొంతమంది అసలు దేవుడు ఉన్నారనేది ఒప్పుకోరు. కొన్నాళ్ళు ప్రకృతి ఉందని తెలుసుగా, సృష్టి ఉందని తెలుసు. సృష్టిగా ప్రకృతిగా నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఇలా ఆరాధిస్తూ ఉండవచ్చు. ఈ మాటలు ఏది కొట్టువేయవలసిన మాట లేదు. ఆ పదాలు ఎవరు భక్తులు దేవుడి పేరు వాడుకున్నారు. అనంత ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు ఆత్మశక్తి అన్నారు, సైంటిస్టులు శక్తి అన్నారు. మొత్తానికి అందరూ సృష్టిని ఒప్పుకున్నారు. అదొక పద్ధతిలో సాగుతుంది. అయితే ఇప్పుడు భగవంతుడు కరెక్టే, సృష్టి కరెక్టే అనుకున్న మనం అసలు ఎందుకు బాధలకు లోనవుతున్నాం, ఎందుకు దుఃఖాలకు లోనవుతున్నాం, ఎందుకు కష్టాలకు లోనవుతున్నాం, ఎందుకు ఇబ్బందులకు లోనవుతున్నాం, ఎందుకు అన్ని మనం అనుకున్నట్టు జరగాలనుకుంటున్నాం, ఇవి ఎవరికి వాళ్ళం వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. ఆధ్యాత్మికత అనేది గొప్ప పెద్ద విషయం కాదు. మనను మనం పరిశీలించుకోవటమే ఆధ్యాత్మికత, మనను మనం చూసుకోవటమే ఆధ్యాత్మికత, మనను మనం గమనించుకోవటమే ఆధ్యాత్మికత. అలా గమనించుకుంటూ వెళ్తూ ఉంటే మూలాల్లోకి మనమే వెళ్ళిపోతూ ఉంటాం ఆటోమేటిక్గా. అయితే ముందు అసలు మనం ఎలా ఉన్నామనేది స్టార్టింగ్ లో గమనించుకోవాలిగా, మూలం దాకా వెళ్లే ముందు. భౌతికమైనటువంటి శరీరంతో మనం జీవించే కుటుంబ జీవితంలో శరీరంతో జీవించే ఎవరైనా ఎందుకు అసలు మనం దుఃఖాలకు లోనవుతున్నాం, బాధలకు లోనవుతున్నాం? ప్రకృతిలో అన్నీ ఒక సిస్టమేటిక్ గా జరుగుతాయి, ఒక పద్ధతిగా జరుగుతాయి, ఒక విధానం ప్రకారం జరుగుతాయి. అది అలా జరుగుతాయి అనడానికి నిదర్శనగా మన శరీరమే కనబడుతుంది. పుట్టిన కాడి నుంచి దాని పద్ధతిలో అది ఎదుగుతుంది తప్ప మనం చెప్పినట్టు అది ఎదగదు. దానికి ఆహారం సమకూర్చడం, దాని అవసరాలంటే దాని కోరికలు, అవసరాలు, ఇష్టాలు ఆ శరీరానికి అనిపించినవి మనం తీర్చే ప్రయత్నం తప్ప అసలు అనిపించకపోతే తీర్చడం కూడా ఉండదుగా. అంటే కొంచెం విఘ్నతగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ భావాలు మనకు అసలు పుట్టలేదు అనుకోండి, కోరికలు తీర్చాలని కూడా అనిపించదు. అలా అని కోరికలు పుట్టేస్తున్నాయి కదా, నాకు నేను తీర్చేసుకోవాలి, అవి తీరటం లేదని దుఃఖపడుతున్నాను, అవి తప్పు చేసైనా తీర్చుకుంటాను, మోసం చేసైనా తీర్చుకుంటాను, లేదా దుఃఖానికి లోనవుతాను, బాధకి లోనవుతాను, లేదా ఎదుట వాళ్ళని బాధలకి దుఃఖాలకి లోను చేస్తాను. ఇలా ఎందుకు అనుకుంటున్నాం? అలా అనుకుంటున్నప్పుడు మళ్ళీ గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని భగవంతుడిని ఎక్కడ నమ్ముతున్నాం? ఒకవేళ ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి ఉన్నదంతా శక్తి అని శక్తిని నమ్మినా దాని నిర్ణయం ప్రకారమే సృష్టి సాగుతుంది అనుకున్నా, లేదు దేవుణ్ణి నమ్ముతున్నాను, ఏ మతస్థులైనా ఎవరైనా పర్వాలా, భగవంతుడిని నమ్ముతున్నా అంటే నమ్ముతున్నాం అంటే అర్థం ఏంటి? సృష్టి అంతా భగవత్ నిర్ణయం ప్రకారం సాగుతుందని భగవంతుడిని నమ్మేవాళ్ళు అనుకుంటారు.
సృష్టి అంతా విశ్వశక్తి ప్రకారం ఆత్మశక్తి ప్రకారం సాగుతుందని ఆత్మశక్తిని నమ్మేవాళ్ళు అనుకుంటారు. ఎవరికి ఎలా అర్థమైనప్పుడు సైంటిస్టులు అర్థమై సృష్టి అంతా ఒక పద్ధతిగా సాగుతుంది, ఒక విధానంగా సాగుతుందని శక్తి అని చెప్పుకున్న వాళ్ళు అంటే ప్రకృతిని నమ్మేవాళ్ళు అనుకుంటారు. అప్పుడు అది ఒక విధానంగా సాగుతుందని తెలిసినప్పుడు ఆ విధానంలో ఈవిడిపోకుండా మనని వేరు చేసుకొని ఏదో సాధించాలని, జరగని వాటికేమో జరగలేదని, జరిగిపోయిన వాటికి జరిగినాయి అని, ఒకదానికి ఆనందం అని, ఒకదానికి దుఃఖం అని అనేక రకాలు ఎందుకు తయారు చేసుకుంటున్నాం? ఇది ఆధ్యాత్మికత. అంటే ఎందుకు తయారు చేసుకుంటున్నాం అంటే ఇక్కడికి ఎవరికాళ్ళు పరిశీలించుకోవటమే. ఇందులో అంత పెద్ద గొప్ప విషయాలు ఏమి లేవు. అసలు మనం అనుకుంటున్నాం కానీ ఆచరణలో మనం జీవితంలో తీసుకోవట్లేదు. అది ఇప్పుడు మన ఇంట్లో వరకు తీసుకుంటే మన కుటుంబ సభ్యులు ఉన్నారు. మన కుటుంబ సభ్యులందరూ మనకు నచ్చినట్టు ఉండాలని మనకు అనిపిస్తుంది. ఉండకేగా ఘర్షణలు పడతా ఉంటాం. కుటుంబ సభ్యులు కాకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగాలు, బంధుమిత్రులు, చుట్టూ ఉన్న ఎవరైనా. ఇప్పుడు ప్రతి మనిషి సృష్టిలో మనం ఎలా వచ్చామో అలాగే వచ్చాడు. సృష్టి మన ఏ విధంగా పుట్టించిందో అలాగే పుట్టాడు. సృష్టి ఎలా తీసుకెళ్తుందో అలాగే వెళ్తాడు. అందరూ ఒకే విధానం అన్నప్పుడు అందరూ మనలాంటి వాళ్లే. న్యాచురల్ గా సహజంగా ప్రయత్నంతో జరిగిన వాటిని, అంటే ప్రయత్నం అనేది శరీరంలో ఉంది కనుక స్వీకరించి, జరగని వాటిని వదిలేసి కలిసిన వాటిని, అంటే మనతో మన అభిప్రాయాలతో ఎవరైనా ఏకీభవించినప్పుడు చక్కగా వాటిని స్వీకరించి, ఏకీభవించినప్పుడు విభిన్నత సృష్టి ధర్మం కదా అని అనుకొని ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే మనం పైకి మాటల్లో చెప్పుకుంటున్నాం కానీ భగవంతుణ్ణి నమ్మటం కానీ, అంటే సామాన్య భక్తులు కానీ చెబుతున్నా. భగవంతుడిని ఆకార రూపంలో ఏ మతంలో అయినా నమ్మేటువంటి సామాన్య భక్తులు కానీ, లేదా విశ్వశక్తిని ఆత్మజ్ఞానంలో సాగుతున్నటువంటి మార్గంలో వెళ్లేవాళ్ళు కానీ, అంటే అనేక సాధనా మార్గాలు ఉన్నాయి. ఎందులో వెళ్లేవాళ్ళైనా ఆధ్యాత్మికత పేరుతో, భక్తి పేరుతో. ఎందుకు ఆ స్థిరత్వం లేదు అంటే మనం మాటలకు పరిమితం చేసాం, దాన్ని అంతరంగంలో తీసుకుని ఆచరించట్లా. ఇప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు మనకు అనుకూలంగా లేరు. దానికి మనం ఎందుకు ఆనందం దుఃఖపెట్టి మనం దుఃఖపడి ఘర్షణలు గొడవలు పడటం ఎందుకు? కాముగా ఉండొచ్చుగా. అంటే ఎవరైనా కాముగా ఉంటారా అండి అనేటువంటి సందేహం వస్తుంది. ఇప్పుడు వచ్చే పాయింట్ అది. మరి కాముగా ఉండనప్పుడు ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు, భగవంతుడి వలన జరుగుతుందని ఎలా అనుకుంటున్నాం? ఇప్పుడు ఇదంతా ఒక సిస్టమేటిక్ గా నడుస్తుంది అనే విషయాన్ని నమ్ముతున్నప్పుడు ఆ సిస్టంలో కాముగా ఉంటుంది. ఒకసారి మనకు అనుకూలత ఉంటుంది, ఒకసారి మనకు వ్యతిరేకత ఉండొచ్చు. అందరూ అసలు మనకు అనుకూలంగా ఎలా ఉంటారు? అందరూ ఎవరికి వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా వాళ్ళకి అనుకూలంగా ఉండాలని అనుకుంటున్నారు కదా. అంటే ఇక్కడ మనం ఎందుకు కాముగా ఉండలేకపోతున్నాం? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోకపోతే అసలు ఇప్పుడు నేను మాట్లాడేది అర్థమే కాదు. అసలు మనకి మనశ్శాంతి ఎందుకు ఉండలేదు, బాధలు ఎందుకు వస్తున్నాయి, గొడవలు ఎందుకు వస్తున్నాయి, ఘర్షణలు ఎందుకు వస్తున్నాయి, దుఃఖానికి ఎందుకు లోనవుతున్నాం, బాధలకు ఎందుకు లోనవుతున్నాం, అశాంతికి ఎందుకు లోనవుతున్నాం, ఎందుకు సంతోషంగా ఉండట్లేదు, ఎందుకు హాయిగా ఉండట్లేదు, ఉన్నదాంతో ఎందుకు హాయి కలగట్లేదు? ఈ ప్రశ్నలు ఎవరికాళ్ళం వేసుకోవాలి. అంటే మనం భగవంతుడు అంటున్నాం, శక్తి అంటున్నాం, ఆధ్యాత్మికత అంటున్నాం, అన్ని మాట్లాడుతున్నాం. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి, అంటే మన జీవితంలోకి వచ్చేటప్పటికి ఊరికనే ఎవరికైనా పైన మాటలు చెప్పడానికి ఉపయోగిస్తున్నాం దాన్ని. ఏదో పుస్తకాలు చదువుకున్న కాసేపు, ఏదైనా ఉపన్యాసాలు విన్న కాసేపు, ఆ కాసేపు ఏదో మనం భావనలో తీసుకుంటున్నాం. కానీ జీవితంలో ఆచరణకు వచ్చేటప్పటికి ఆచరణలో లేదు. అది ఆచరణలో ఎప్పుడు మనకు అనుకూలత కావాలని ఉంది. అందుకే ఘర్షణ వస్తుంది. అసలు ఎక్కడైనా ఒక ఘర్షణ, ఒక బాధ, ఒక ఇబ్బంది, ఒక విసుగు, ఒక చికాకు, ఒక కోపం, వ్యతిరేక గుణాలు పుట్టినాయి అంటే, చెడు పనులు చేస్తున్నారు, చెడు గుణాలు పుట్టినాయి అంటే అక్కడ మనం భగవత్ శక్తిని, దైవశక్తిని, విశ్వశక్తిని, ఆత్మశక్తిని ఏదైనా కానివ్వండి, ఆ శక్తిని మనం నమ్మటం లేదు అనేది అర్థం. కానీ అందరం నమ్ముతున్నామని చెబుతాం. అందరూ ఏదో ఒక రకంగా ఆ భగవంతుడితో సాగుతూనే ఉంటారు. ప్రతి ఇళ్లలో ఆఖరికి ఒంట్ల మీద కూడా ఉంటాయి. ఉంగరాలు పెట్టేసుకుంటారు, డాలర్లు వేసేసుకుంటారు, మెడలు వేసేసుకుంటారు, రకరకాల డ్రెస్సులు వేసేసుకుంటారు, రోజు రకరకాల బొట్లు పెట్టుకుంటారు, ఎవరి ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. రోజు ఆ భగవంతుడికి వీళ్ళ శక్తి కొలది ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. కానీ అశాంతి తప్పదు. అంటే భగవంతుడు ఏంటి అసలు?
యాంత్రికమైన చర్యగా తీసుకున్నాం. అది గమనించబోతే మనం దెబ్బతింటాం. ఇక్కడ భగవంతుడు భక్తి గాని, అంటే రూపదేవుడికి సంబంధించినటువంటి విధానం భక్తి గాని, లేదా ఆ దేవుణ్ణి శక్తిని భావించుకుని సాగేటువంటి విశ్వశక్తిని సాగేటువంటి ఆధ్యాత్మిక మార్గం, ఆత్మజ్ఞాన మార్గం గాని, ఎక్కడైనా సరే ఏ మార్గాలలో ఎలా సాగినా, ఎన్ని రకాల ఎన్ని వందల వేల సాధనలు చేస్తున్నా యాంత్రిక భక్తి అయినప్పుడు జీవితం వేరుగా ఉంటుంది, ఈ భక్తి వేరుగా ఉంటుంది, సాధన వేరుగా ఉంటుంది. అంటే యాంత్రిక సాధన కూడా చేస్తాం, యాంత్రిక సాధన. ఎవరి స్థాయిలో ఒకళ్ళు అగరబత్తి పెట్టచ్చు, ఒకళ్ళు దీపం వెలిగించవచ్చు, ఒకళ్ళు ధ్యానాలు చేయొచ్చు, ఒకళ్ళు పెద్ద పెద్ద భగవంతుడికి సంబంధించిన కార్యాలు చేయొచ్చు. కానీ యాంత్రికత అంటే ఏంటో తెలుసా? అది అలవాటైపోయింది. జస్ట్ అలవాటుగా చేసుకున్నాం. కానీ గుణమార్పు రాల, బుద్ధిలో మార్పు రాల. ఈ సూక్ష్మత మీరు అర్థం చేసుకోకపోతే ఇప్పుడు అసలు నేను చెప్పే శీర్షిక అర్థం కాదు. ఏదో మామూలు మాటలు మాట్లాడుతున్నట్టు ఉంటుంది గజిబిజిగా. మనకి ఆ సూక్ష్మత అర్థమైతే అసలు మనలో దుఃఖం అనేది ఉండదు, బాధ అనేది ఉండదు, నెగిటివ్ గుణాలు ఉండవు, వ్యతిరేకత ఉండదు. ఏదుందో దాంతో హాయిగా ఉంటాం. అలా అని ప్రయత్నించమా? చక్కగా ప్రయత్నిస్తాం. అర్థమైనాక ఎందుకు ప్రయత్నించాం? కాళ్ళున్నాయి నడుస్తాం, చేతులున్నాయి పనులు చేస్తాం, కళ్ళున్నాయి చూస్తాం, చెవులున్నాయి వింటాం. మొత్తం శరీరంలో చక్కగా ఈ భగవంతుడు ఇచ్చినట్టుగా ధర్మబద్ధంగా దేశ కాల పరిస్థితులకు తగ్గట్టు అన్ని అనుభవిస్తూ సాగుతాం. ఏముండదు, దుఃఖం ఉండదు, నెగిటివిటీ ఉండదు, చెడు ఉండదు. ఎప్పుడు ఆ భగవంతుడు అనే దాన్ని మనం కరెక్ట్ గా నమ్మినప్పుడు. కరెక్ట్ గా నమ్మటం అంటే ఏంటి? అది మనకు కరెక్ట్ గా అర్థమైనప్పుడు. నమ్మటం వేరు, అర్థం అవటం వేరు. అది కరెక్ట్ గా మీకు తెలిసినప్పుడు. మీరు అది భగవంతుడు రూపదేవుడు అంటారా? రూపదేవుడు అన్నా సృష్టి మొత్తం రూపదేవుడు అనుకోవాలి మీరు. కాదు, సృష్టి మొత్తానికి కారణభూతమైంది ఒకే శక్తి, అనంతాత్మశక్తి అని అందులో సాగుతున్నా శక్తి ఒకటే అనుకోవాలి. ఒకటే అనుకున్నప్పుడు మనం అందులోనే భాగంగా ఉన్నప్పుడు, దాని ప్రకారమే సాగుతున్నప్పుడు అసలు మన నెగిటివిటీ ఎందుకు వస్తుంది? అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఎప్పుడు ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? పోనీ ఎప్పుడు సంతోషంగా కేరింతలు కొట్టలేకపోవచ్చు. ప్రశాంతంగా ఉండొచ్చు, దుఃఖం లేకుండా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. అదే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఓ కేరింతలు కొడుతూ గంతులేస్తుంటారని కాదు. దుఃఖపడరు, బాధపడరు, హాయిగా ఉంటారు, శాంతిగా ఉంటారు. అలానే తినరు, తాగరు, ఏమి చేయరు అని కాదు, అన్నీ చేస్తారు. కానీ యథాతథంగా దొరికిన వాటితో తృప్తిగా ఉంటారు, దొరికిన వాటితో హాయిగా ఉంటారు. వాళ్ళ స్వప్రయత్నం ఏదో వాళ్ళు అనుకున్న స్టైల్లో. మీరు ప్రపంచంలో మహాత్ములందరినీ చూడండి, ఏ మహాత్ముడు కూడా ఇంకో మహాత్ముల్లో లేరు. ఇద్దరు మహాత్ములు ఒకే బోధలు చేయలేదు, ఒకేలా లేరు, ఒకే డ్రెస్సింగ్ ఉండదు, ఒకే విధానం ఉండదు, ఒకే పద్ధతి ఉండదు. అందరు మహాత్ములు వేరువేరుగా ఉంటారు, అందరి విధానాలు వేరువేరుగా ఉంటాయి. ఎందుకని? ఆవిష్కరణలు. వాళ్ళు సత్యాన్ని అలా ఆవిష్కరించుకున్నారు, వాళ్ళ జీవన సరళిని బట్టి వాళ్ళు జీవించారు. అవన్నీ దేశకాల పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, వాళ్ళు ఎందులోంచి సత్యాన్ని కనుక్కున్నారు అని వాళ్ళ జీవన విధానం మీద ఉంటుంది. అందులో పెద్ద విశేషం ఏం లేదు, కానీ వేరుగానే ఉంటుంది అది కూడా. అందుకే ఆధ్యాత్మిక మార్గాలు, మతాలు, పద్ధతులు, విధానాలు అనేక వేలైపోవడానికి కారణం ఏంటంటే ఎవరి విధానంలో వాళ్ళు ఆవిష్కరించుకున్నారు, దాన్ని అనుసరించి నమ్మేవాళ్ళు సాగుతున్నారు. ఇప్పుడు మీరు ఒకవేళ ఒక సంపూర్ణమైనటువంటి జీవన్ముక్త స్థితిని పొందితే మీరు ఇంకో ఏ మహాత్ములాగా ఉండరు, మీరు మీలా ఉంటారంటే. జీవన్ముక్త స్థితిని పొందినటువంటి లేదా దేవుడిని పిలిపించుకోబడినటువంటి ఏ మహాత్ముడైనా చూడండి, ఇద్దరు దేవుళ్ళు, ఇద్దరు మహాత్ములు, ఇద్దరు జీవన్ముక్తులు ఒకేలా ఉండరు. చూడండి, అసలు వాళ్ళ విధానాలు, బోధలు ఏం ఒకేలా ఉండవు. కారణం ఏంటంటే ఎవరి సత్యాన్ని వాళ్ళు అవగాహన చేసుకోవటం అనేది, ఎవరి సత్యాన్ని వాళ్ళు కనుగొనటం అంటే అర్థం చేసుకోవటం అనేది, వాళ్ళలో ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించటం, వాళ్ళు పొందటం అనేది, అంటే సత్యం మనలో మనం పొందటం అనేది ఎవరికి వారికి స్వీయంగా ఉంది. ఇప్పుడు మన రూపురేఖలన్నీ వేరువేరుగా ఉన్నాయి. ప్రపంచంలో ఏ ఇద్దరు ఒకలా ఉండరు, ఏ ఇద్దరు గొంతులు ఒకలా ఉండవు, ఏ ఇద్దరు అలవాట్లు ఒకలా ఉండవు, ఏ ఇద్దరు అభిరుచులు ఒకలా ఉండవు, ఏ ఇద్దరు మొత్తంగా 100% ఒకేలా ఉండరు. మనుషులు కాబట్టి ఎక్కడైనా కొన్ని పాయింట్లు కలవచ్చు. అంటే ఇద్దరికి ఒకే రకమైన కూర ఇష్టం ఉండొచ్చు, ఒకే రకమైన రంగు ఇష్టం ఉండొచ్చు, ఒకే రకమైనటువంటి వాహనాలు ఇష్టం ఉండొచ్చు, ఏదో సంథింగ్ అలా ఎక్కడన్నా 1-2 కలవచ్చు. కానీ 100% ఎవరు పూర్తిగా ఒకే మనిషిగా ఇద్దరు ఉండరు, ఒకే రకంగా ఇద్దరు ఉండరు. అందుకని సత్యావిష్కరణ కూడా అలాగే ఉంటుంది, వాళ్ళ జీవన సరళిని బట్టి ఉంటుంది. ఇక్కడ మన సత్యావిష్కరణ ఏంటి? ఏమీ లేదు. సత్యావిష్కరణ అంటే ఏ పదాలు బరువుగా ఉంటాయి.
మనం సింపుల్ గా ఎందుకు హాయిగా ఉండట్లేదు? మూలాన్ని ఎత్తుక్కోవటం. అంటే నేను అనే భావన ఉంది, నేను ఈ శరీరం అనుకుంటున్నాను. సరే, మనం ఎంత దేవుడు అనుకున్నా, ఎంత శక్తి అనుకున్నా, శరీర భావన, నేను ఈ శరీరం అనే భావన మనకి బలంగా ఉంది. దాన్ని దీనికి అప్లై చేయట్లేదు, అది ప్రాబ్లం అక్కడ. ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నాం, ఆత్మజ్ఞానం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఈ ఒక్క ఆధ్యాత్మిక ప్రచురణలోనే సుమారుగా 1500 పైన ఎపిసోడ్లు నేను మాట్లాడాను, శీర్షికలు మాట్లాడాను. ఇలా కోటాను కోట్ల మంది, ఎంతో మంది ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఇంకా సాధారణుని, సామాన్యుడిని, మామూలు మాటలున్నాయి. సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని బోధించి వెళ్ళిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు. ఆ గ్రంథాలు దొరుకుతున్నాయి, వాటి ఆధారంగానే మనం కూడా మాట్లాడుకుంటున్నాం. అలా చెబుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వింటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఆచరిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వేల రకాల సాధనలు చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక మతంలో ఉంటాడు, ఏదో ఒక దేవుడితో ఉంటాడు, ఏదో ఒక విధానంలో ఉంటాడు, ఏదో ఒక దేవుడిని నమ్ముతానే ఉంటాడు. కానీ ఇది ఏమైందంటే దేవుడు వేరుగా ఉంది, సాధన వేరుగా ఉంది, మన జీవితం, మన భావన వేరుగా ఉంది. అందుకే ఈ ఆచరణలోకి దిగాలి. ఇక్కడ నేను మాట్లాడే పాయింట్ అది. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఓకే అనేసుకుంటే అయిపోలా. భగవంతుడు సర్వసమర్థుడు, ఏదైనా చేసేయగలడు. అంటే ఏం చేయగలడు? నీ కోరికల కోసం ఏదైనా చేసేయగలడు అనుకుంటున్నావు తప్ప నీ కోరికలు ఆగల అక్కడ. అందుకే దుఃఖం వస్తుంది అక్కడ, పాయింట్ అది. అలాగే నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, విశ్వశక్తి అన్నాం. ఓకే, విశ్వశక్తి అన్నప్పుడు దాన్ని అడగలు అదేం సాగిందో దాన్ని అంగీకరించాలి మనం. అన్ని మనకు అనుకూలంగా సాగవు, అక్కడ అంగీకరించుకుంటూ వెళ్ళిపోతామే. అసలు మరణం అనేది ప్రతి జీవితం ఉందిగా భూమి మీద, దాన్ని ఏం చేసాం? అంగీకరించక ఏం చేసాం చెప్పండి? ఉన్నది మరణం అంటే మనకు భయమే, కానీ అంగీకరించక ఏం చేసాం? చావని వాడు ఒక్కడైనా ఉన్నాడు ఇక్కడ. అలాగే శరీరం పెరుగుతూ మారుతూ వెళ్ళిపోతూ ఉంది కదా. అందరి శరీరాలు మారుతూ పెరుగుదల వైపు వెళ్తూ తరుగుదల వైపు వచ్చేస్తున్నాయి వృద్ధాప్యానికి. ఏమైనా చేయగలమా? మరి వాటిని ఏం చేసాం? సూర్యుడు ఎండ పెరుగుతుంది, ఏం చేయలేం కదా. సూర్యుడు ఎండ తగ్గిపోద్ది, వర్షాలు వస్తాయి, ఏం చేయలేం కదా. చలిని ఏం చేయలేం కదా. ఏం చేయలేని వాటిని ఏం చేసాం? వాటికి బదులుగా ప్రత్యామ్నాయాలు ఏదో అనుకున్నాం. సూర్యుడు ఎక్కువ వస్తే ఏసీలు పెట్టుకుంటానని, వర్షం వస్తే గొడుగులు వేసుకుంటానని, ఇంకా కావాలంటే హీటర్లు పెట్టుకుంటానని. అంటే ఏంటి? ప్రత్యామ్నాయ సుఖాలను ఎత్తుక్కుంటున్నాం తప్ప, జాగ్రత్తగా గమనించండి. అంటే వస్తువులు తప్పని నేను అంటలా. అంటే ఇలా అన్ని చోట్ల ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కుంటున్నాం, తయారు చేసుకుంటున్నాం. అలాగే మన మనసులో కూడా ఇటువంటి భావనే ఉంది. భగవంతుడు అనేది ఒక యాంత్రిక భావనగా పెట్టుకున్నాం. ఆ యాంత్రిక భావన చేత మనకు ఏదైనా ఆపోజిట్ జరిగినప్పుడు, ఇప్పుడు మనం ఎవరైనా విమర్శించారు, లేదా మనకు అనుకూలంగా లేరు, లేదా మనకు అనుకూలంగా జరగలేదు, కొంత మనం ఏదో నష్టపోయాం, అప్పుడు గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఎందుకు అనిపించట్లేదు? మామూలుగా చేయన్నప్పుడు అనేస్తున్నాంగా. మనకు కష్టం వచ్చింది, మనకు నష్టం వచ్చింది, మనకు బాధ వచ్చింది అంటే ఈ స్థితిలోని నాకు వచ్చేసినాయి అనుకోండి, అనుకోవాకండి, నాకు కూడా రాలేదు ఈ స్థితి, కానీ ప్రయత్నిస్తున్నా. ఇదేంటి? మనం అనుకున్నప్పుడు మనం దేనికైనా ఉండగలగాలి కదా. మనకి ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే శరీర భావన అధికంగా ఉండటం చేత దైవీ భావాన్ని మన శరీర భావనలో కలపలేదు, మనం విడిగా ఉంచుకుంటున్నాం. మనం పొందిన జ్ఞానాన్ని, మనం పొందుతున్న జ్ఞానాన్ని మన జీవితంలో అభ్యాసం చేయట్లేదు, అభ్యసించట్లేదు, సాధన చేయట్లేదు, మన జీవితంలో ఇమిడ్చుకోవట్లేదు. జ్ఞానంగా మెదడులో గుర్తుండిపోతే ఉపయోగమే ఉంటాయి. ఊళ్ళో గుర్తుంది అంతే, అది జ్ఞాపకంగా గుర్తుంది. అది మన ఆచరణలోకి రాలేదు, శరీరం అంతా ఇంకిపోలేదు. ఇప్పుడు నేను మాట్లాడే పాయింట్ అది. ఇది సునిశ్చితంగా మీరు గ్రహించకపోతే అసలు శీర్షిక అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది, వృధాగా ఉంటుంది. కానీ అసలు అంత ఇక్కడే ఉంది. మనం అద్భుతమైన జ్ఞానాలు చెప్పుకోక్కర్లేదు, అసలు ఏమీ లేదు. జస్ట్ మనం దుఃఖపడకుండా, బాధపడకుండా, కష్టపడకుండా, ఈర్ష్యాసూయులకు లోనవ్వకుండా, అశాంతి విసుగులకు లోనవ్వకుండా, చికాకులకు లోనవ్వకుండా, ఉన్నదాంతో సంతృప్తిగా చెడులోకి వెళ్లకుండా ఎందుకు ఉండలేకపోతున్నాం అంతే. అలా ఉండగలిగితే అదంతా ఆధ్యాత్మికమే. మనం ఎన్ని పెద్ద పెద్ద గ్రంథాలు చెప్పుకున్నా, ఎంత పెద్ద ఆధ్యాత్మిక బోధలు చెప్పుకున్నా, ఎంత పెద్ద పెద్ద గురువులు మహాత్ములు చెప్పుకున్నా, మనకు కావాల్సిన జీవితంలో ఇదే శాంతి. ప్రపంచ సంపద అంతా నాకు ఇచ్చేస్తే శాంతిగా ఉంటాను, లేదా నేను కోరినవన్నీ జరిగిపోతుంటే శాంతిగా ఉంటాను, ఎప్పుడు నేను అనుకున్నవన్నీ జరిగిపోతుంటే శాంతిగా ఉంటానంటే అసలు జరగవు కదా, అసంభవం కదా అది. అసలు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అదే ఇప్పుడు పాయింట్ ఇక్కడ. నువ్వెందుకు అన్నీ ఇలాగే కావాలని అనుకున్నావు? ఓకే, అనుకోవడం అనేది శరీరంలో పెట్టబడింది. ఎందుకని?
ఒక ప్రయత్న శక్తి కావాలి కనుక ఆ ప్రయత్న శక్తి శరీరంలో ఉంది. అది సృష్టి చేత పెట్టబడింది. ఇప్పుడు అనుకోవడం ఎంతవరకు? సృష్టికి ఎదురెదటానికి కాదుగా. మన ప్రయత్నం చేసాం, అయితే అవుతుంది, లేదా లేదు, అంతే సింపుల్. అంతవరకే అనుకోవటం. ఈ ప్రయత్నానికి అన్ని సహకరించాలిగా. ఇప్పుడు ఒక ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు ప్రయత్నానికి చుట్టూ ఉన్న ప్రకృతిలో అన్ని సహకరిస్తేనే కదా అవుతుంది. ప్లస్ మనుషులందరూ మనలాంటి వాళ్ళు అయినప్పుడు అందరూ మనకు అనుకూలంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నాం? ఎవరు స్వేచ్ఛగా వాళ్ళు ఉంటారని ఎందుకు అనుకోలేకపోతున్నాం? వాళ్ళు మన పిల్లలు కావచ్చు, మన భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు. అసలు ఘర్షణతో పనే ఉంది. ఎవరికాళ్ళ చక్కగా స్వేచ్ఛగా బతకొచ్చుగా. ఎందుకు మనం ముడిపెట్టుకొని ప్రతి విషయానికి ఒక మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం, లేదా ఎదుటి వాళ్ళు మనశ్శాంతిని పోగొడుతున్నాం? సాగుతున్న వాళ్ళు అహంకారులు. ఎందుకు ఎదుటి వాళ్ళు మనశ్శాంతిని పోగొడుతున్నారు? ఇక్కడ అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత, ఇక్కడ ఆచరించడమే ఆధ్యాత్మికత. అసలు అందుకే వచ్చింది కుటుంబ వ్యవస్థ. ఒకళ్ళపై ఒకళ్ళ మనుషులందరూ ఆధారపడి ఉండేలా సృష్టి చేసిన గమ్మత్తేది. ఇక్కడ నువ్వు అన్నీ నేర్చుకుంటే నీకు ఆ సాధన వచ్చేస్తుంది. నువ్వు మనుషుల్ని ఓర్చుకుంటే, నేర్చుకుంటే, భరిస్తే, అంటే ఈ భరిస్తే, నేర్చుకుంటే, ఓర్చుకుంటే అని ఎందుకు చెబుతున్నాంగా అంటే అది ఓర్చుకోలేకపోతున్నాం కాదు. కానీ అదేం లేదు, సహజత్వం అది. మీరు ఆలోచించండి, అందరూ నాలాంటి వాళ్ళే అన్నప్పుడు అది సహజత్వం కాదా? నా భార్య అయితే ఏంటి, ఇంకొకళ్ళు అయితే ఏంటి, బయట వాళ్ళు అయితే ఏంటి, భర్త అయితే ఏంటి, కొడుకు అయితే ఏంటి, కూతురు అయితే ఏంటి, ఎవరైనా సహజత్వం, ఇంకో జీవి కదా. వ్యవస్థ కోసం, వ్యవస్థలో ఉన్న ఏర్పాట్ల కోసం వివాహాలు చేసుకొని కుటుంబం ఏర్పరచుకొని భార్యాభర్త పిల్లలు అనుకుంటున్నాం. కానీ విడివిడిగా చూస్తే బయట వాళ్ళంతా వీళ్ళు అంతే, అందరూ సపరేట్ జీవులు. సపరేట్ జీవులు అయినప్పుడు ఎవరి మీద ఎవరికి అసలు అధికారం ఉంది? ఇక్కడ అసలు అధికారాలు ఎవరి మీద ఎవరికి ఉండవు. ఇక్కడ ఎవరికాళ్ళు ఎవరి ధర్మాలు వాళ్ళు చేయటమే. ఆ ధర్మాలనే మనం కుటుంబ జీవితంలో పెట్టుకున్నాం. అది కూడా మనుషులు పెట్టుకున్నారు. ధర్మాలన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే అస్తవ్యస్తంగా జంతు ప్రపంచంలాగా అవ్వకూడదు అని. కానీ ఇక్కడ మీరు గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని జ్ఞానపరంగా ఆలోచించి ఇదంతా ఒక పద్ధతిగా సాగుతున్నది అనే దాన్ని గమనించినప్పుడు మళ్ళీ చెబుతున్న ఆ పద్ధతిగా సాగుతున్నదని మీరు సృష్టి అంతా ఎత్తగక్కర్లా. మన శరీరం చూసుకుంటే చాలు. మన శరీరం యొక్క పుట్టుక మనకు తెలీదు. నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను నాకు తెలీదు. ఈ శరీరం అలా ఎదిగిపోతుంది. దీనికి ఆహారం అనేది లోపల ఆకలి పెట్టబడింది. చూస్తున్నామంటే కళ్ళు పెట్టబడినాయి, వింటున్నామంటే చెవులకు ఆ శక్తి పెట్టబడింది, వాసన తెలుస్తుందంటే పెట్టబడింది, నాలుగు రుచి తెలుస్తుందంటే పెట్టబడింది, ఇంద్రియాలన్నింటికి ఆ భావాలు పెట్టబడినాయి, శరీరానికి భావం పెట్టబడింది. కాబట్టి వాటిని అనుభవిస్తూ వెళుతున్నాం. అక్కడ విఘ్నత కూడా ఉందిగా. ఇప్పుడు గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నప్పుడు నాకు పెట్టబడింది అని నా ఒక్కడిదే ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఏమైంది? అప్పుడు విఘ్నతకు వెళ్ళిపోయాను. నా చుట్టూ ఉన్న మనుషులు ఉన్నారు, అందరికీ అలాగే పెట్టబడిందిగా. కాబట్టి నేను ఎవరికి అడ్డం వెళ్ళకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరు నా కింద ఉండాలనుకోకూడదు. అసలు మనుషులు అందరూ సమానమే. కింద లేదు, పైన లేదు, తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఎలా ఉంటుంది సృష్టిలో? సృష్టిలో మట్టి అనేది లేదనుకోండి, అసలు మనం బతుకుతామా? ఆహార ధాన్యాలు ఉంటాయా అంటే వివేకం కోసం చెబుతున్నా. మట్టి లేకపోతే చెట్లు, చెట్లు లేకపోతే ఆహారోత్పత్తి లేదు, సూర్యుడు లేకపోతే ఆహారోత్పత్తి లేదు, గాలి లేకపోతే ఆహారోత్పత్తి లేదు, నీళ్లు లేకపోతే ఆహారోత్పత్తి లేదు, పంచభూతాల్లో ఏది లేకపోయినా ఆహారోత్పత్తి లేదు. అంటే మట్టి మన బతికిస్తుంది. ఇంత మట్టి ఆహార పదార్థాలుగా మారి మనం బతికిస్తున్నప్పుడు మట్టి కంటే విలువైన వాళ్ళు మనం వెళ్ళి ఆ మట్టిలోనే కలిసిపోద్ది మన శరీరం. ఆ సత్యాన్ని ఎందుకు మనలో ఊడ్చుకోవట్లేదు? ఇది పాయింట్. అభ్యాసం అంటే అది, సాధన అంటే ఏమంటే ధ్యానాలు ఎలా చేయాలి, తపస్సులు ఎలా చేయాలి, మంత్ర జపాలు ఎలా చేయాలి, నామజపాలు ఎలా చేయాలి, ఈ రకరకాల సాధనలు, సూక్ష్మ శరీర యానాలు ఎలా చేయాలి, సిద్ధులు ఎలా పొందాలి. మీరు చూడండి, యూట్యూబ్లో వేలు లక్షలు పెట్టారు. మీకు డబ్బులు వచ్చే మంత్రాలు ఉన్నాయంట. ఒక ఆయన ఎవరు చెబుతున్నాడు, అసలు ఆయుష్ తగ్గకుండా ఉండే మంత్రం ఉందంట, ముసలి వయసు రాకుండా ఉండే మంత్రం ఉందంట. ఎప్పుడు సామెతో విన్నాను, పెద్దలు చెప్పేవాళ్ళు, పూర్వీకుల దగ్గర విన్నాను. చెప్పేవాడికి వినేవాళ్ళు లోకు అని. వినేవాళ్ళు ఉంటే ఏదైనా ఎవరి చెవుల్లో ఎన్ని పువ్వులని పెట్టేయచ్చు. వింత వింతమైన పెట్టేస్తున్నారు. చాలా సింపుల్ ఇష్యూ ఏంటంటే అసలు నేను తృప్తిగా ఉండటం అనేది నా చేతిలో కదా ఉంది. ఎవరో బయట దాకా వెళ్ళబాక మీ ఇంట్లో తీసుకోండి. అసలు ఇంట్లో నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి ఎక్కడ వెళ్తావు? వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో నీతో సంబంధం ఉన్నోళ్ళు. మరి నీకు డబ్బు సంపాదించడానికి ఏదో ఒకటి చేయాలి కదా నువ్వు.
వీళ్ళకి బాగా క్లోజ్గా ఉంటారు. ఇంకా ఏదైనా నువ్వు మనిషి కాబట్టి కొంతమంది స్నేహితులు ఉంటే ఉండొచ్చు, ఒకవేళ కొంతమంది స్నేహాలకు ఎక్కువ విలువ ఇచ్చి ఆధారపడతా ఉంటారు. ఏదైనా మెయిన్ వృత్తి వ్యాపార ఉద్యోగాలు, కుటుంబం, తర్వాత కొంచెం బంధుమిత్రులు నెక్స్ట్ స్టెప్ అది. పోనీ వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళతో కూడా కలిసే ఉంటాం. జీవితం ఉన్నంతకాలం బంధుమిత్రులు ఉంటారు, వృత్తి వ్యాపార ఉద్యోగాల వాళ్ళు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు. ఇందులో మొత్తం వచ్చేసరికి అందరం. ఇప్పుడు ఈ మనుషులందరూ కూడా నాలాంటి వాళ్ళని ఎందుకు అనుకోవట్లేదు మనం అంటున్నా. ఇప్పుడు వీళ్ళు తెలివిగా ఎవరైనా మాట్లాడతారు తెలుసా, నేను అందరూ నాలాంటి వాళ్ళు అనుకుంటే ఎదుటోడు అనుకోవద్దండి, వాళ్ళు నన్ను మోసం చేసేస్తున్నారు. అంటే నేను మంచిగా ఉన్నాను కామెంట్లు పెట్టి ఏదో మంచిగా ఉండాలి అనేది నేనేదో ఎక్కడో పొద్దున్న పోస్టుల్లో పెడతా ఉంటా. అప్పుడప్పుడు మార్నింగ్ ఏదో కుదిరినప్పుడు పోస్ట్ పెడతా. మనమే మంచిగా ఉండడానికి ప్రయత్నిద్దామంటే మంచిని ఎంత ఎతికినా ఎక్కడా దొరకట్లేదు, వేస్ట్ అని కామెంట్లు పెడుతున్నారు. అరే మంచి అతికితే దొరకటం ఏంటి, ఎదుటోడి దగ్గర ఎదుగుతున్నావు, నీళ్ళలో అది ఉండాలి. నువ్వు ఎదుటోడిలో వెతుకుతూనే తప్ప. అసలు ఇక్కడ చెప్పేది అది ఆధ్యాత్మికత అంటేనే నువ్వు, ఆధ్యాత్మికత వ్యక్తిగతం. అందరూ ఎదుటోళ్ళు ఎదుగుతున్నారు, అదే ప్రాబ్లం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి జ్ఞానం, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ జ్ఞానం అంతా మీరు ఎదుటోళ్ళు ఎదుగుతున్నారు. మీదే ఎందుకు లేదు ఈ జ్ఞానం? నేను నిన్ను మోసం చేస్తాను, నువ్వు భరించవచ్చు కదా, నువ్వు ఉదారుడు కదా, నువ్వు ప్రేమ స్వరూపు కదా, నువ్వు మాకు ఇచ్చేయచ్చు కదా. పెళ్ళాం కూడా మగుడిని ఇదే అడుగుద్ది. ఇంతేనా నేను స్పీచ్లు చెప్పేదాంట్లో? నువ్వు పెద్ద ఉదారుడు, నువ్వు జ్ఞానం సాధనలు చేసుకుంటున్నావు కదా, మరి నువ్వు అన్ని భరించమంటది. అదే పెళ్ళాన్ని మగుడు ఇదే అడుగుతాడు, నువ్వు రోజు ఏంటన్నా ఇంతేనా, ఇదేనా జ్ఞానం నువ్వు నేర్చుకుంది, ఏమేంటున్నావు, ఏం పూజ చేస్తున్నావు దేవుణ్ణి అంటే నీకు అనుకూలంగా ఉంటావా? మళ్ళీ చెబుతున్నా, ఈ శీర్షికని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా జీవితంలో మనం ఆచరించుకోవటానికి నేను మాట్లాడుతున్నాను. మీరు అక్కడ ఏ సందేహాలు ఉన్నా మాట్లాడుకుందాం. ఇందులో మొత్తం మన జీవితమే ఉంటుంది. ఎందుకంటే మన జీవితాన్ని మనల్ని మార్చలేని ఆధ్యాత్మికం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, దేవుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అది మనకు ఉపయోగపడినప్పుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఎందుకు ఆ మతాన్ని ఏం చేసుకుంటాం? మీరు ఆలోచించండి. ఒక మతం ఉంది, ఒక గురువు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు, ఒక విధానం ఉంది, ఒక సాధన ఉంది, ఒక అభ్యాసం ఉంది, ఎన్ని చేస్తున్నా, దాన్ని రోజు ఫాలో అవుతున్నా. కానీ నాలో మార్పు ఏమి ఉండదు. నా ఘర్షణ అదే, ఇదే, నా గొడవలు నా గొడవలే, నా గోలే, నా అశాంతి, నా ధనకాంక్ష నా ధనకాంక్షే, నా కీర్తికాంక్ష, నా కోరికల కాంక్షే, మళ్ళీ ఆచార సాంప్రదాయ పాటింపులు ఏదో యథాప్రకారం పొద్దున్నే లేచి కాసేపు ఏం చేయాలో అది చేసేస్తా. అంటే మా మతంలో ఏం చెబితే చేస్తాం, మా గురువు మా దేవుడు ఏం చెబితే చేస్తా. మళ్ళీ అందులో ఎంత స్వేచ్ఛ ఇచ్చారో అంత స్వేచ్ఛలో మీరు చేయకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అసలు ఒక విషయం చెప్పబడింది అంటే అది మనిషితో మాత్రమే చెప్పబడింది. ఆకాశం నుంచి ఏ దేవుడు దిగొచ్చి చెప్పలేదు. ఒకవేళ మనం ఎవరినైనా దేవుడు అంటున్నాము అంటే వాళ్ళు మనుషుల్లాగానే భూమి మీద పుట్టారు, చెప్పారు. అత్యున్నతంగా బతికి చెప్పిన వాళ్ళని, ఏ తప్పులు చేయకుండా ఆచరించి చెప్పిన వాళ్ళని దేవుళ్ళు అన్నాం అంతే. సింపుల్. అంటే అనుభవంలో చెప్పారు, ఆచరించి చెప్పారు. మరి మన దగ్గర మిస్ అయింది ఏంటి? చెప్పినవన్నీ వింటున్నాం, వీటిని పక్క వాళ్ళకి చెబుతున్నాం, మనం అనుభవించట్లే, మనం ఆచరించట్లే, అంతే మిస్ అయింది. ఇంకేంటి నేను చెప్పేది ఏమీ లేదు. ఆధ్యాత్మికత అంటే గుణమార్పు. ఎవరు గుణమార్పు? ఎవరికి ఆధ్యాత్మికత అయితే వాళ్ళ గుణమార్పు, ఎవరంటే వాళ్లే, పక్క వాళ్ళతో సంబంధం. గుణమార్పును మనం ఎదుటోళ్ళు ఎదుగుతున్నాం. ప్రాబ్లం అదే. అసలు ఎదుటోళ్ళు చూడబాకండి. ఎదుట వాళ్ళు ప్రకృతి చేత నియంత్రించబడి నడుపుతున్న వాళ్ళు. ఎదుట వాళ్ళు ఎవరైనా చూడండి, మీరు సృష్టిలో మనుషులు గాని, చెట్లు గాని, జంతువులు గాని, మీరు కాక ఎదుట వాళ్ళందరూ ప్రకృతి నియంత్రణలో ఉన్నారు. ఇదేంటంటే బాబు మళ్ళీ మీరు ఏదో కొత్త చెబుతున్నారు, అప్పుడు నేను ప్రకృతి నియంత్రణలో లేనా అంటే నువ్వెక్కడున్నావు? నీకు తెలుస్తుందిగా, నీ ఇష్ట ప్రకారం ఉండాలని నీకు అనిపిస్తుందిగా, నువ్వు చేస్తున్న పని నీకు తెలుస్తుందిగా, నీ మంచి చెడు నీకు తెలుస్తుందిగా, నీ బుర్ర నీకు పనిచేస్తుందిగా, నాకు ఇది కావాలి ఇది వద్దని నీకు తెలుస్తుందిగా, ఇది మంచి ఇది చెడు అని విచక్షణంతో మాట్లాడుతున్నావుగా, ఇది తింటాను ఇది తినను, ఇది కట్టుకుంటాను ఇది కట్టుకోను, ఇది నచ్చింది ఇది నచ్చలేదని చెబుతున్నావుగా, నీకు కావలసిన వాటి కోసం ప్రయత్నిస్తున్నావుగా. అంటే ఏంటి? నువ్వు ప్రకృతి నియంత్రణలో ఎలా ఉన్నావు? శరీరపరంగా ఉన్నావు తప్ప ఆలోచన పరంగా, బుద్ధిపరంగా, జ్ఞానపరంగా నువ్వు నీవే ప్రయత్నించుకుంటున్నావు. జాగ్రత్త చూడాలి. మరి మిగిలిన వాళ్ళు మొత్తం మిగిలిన అందరూ సృష్టి నియంత్రణలో సాగుతున్నారు. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, సృష్టి ప్రకారం సాగుతాయి అంతే. జంతువులు ఉన్నాయి, సృష్టి ప్రకారం సాగుతున్నాయి. మరి మిగిలిన మనుషులు నాలాంటి వాళ్ళే కదండి. నీలాంటి వాళ్ళే నీకెలా తెలుసా? ఆ లోపల భావం నీకు తెలుసా?
నీ భావం నీకు తెలుసు. ఇదే ఆధ్యాత్మికతలో అర్థం చేసుకోవాల్సిన అద్భుతమైన గమ్మత్తైన చిక్కైనటువంటి ఒక చిక్కుముడి మాయ. కానీ అర్థం చేసుకుంటే సత్యం. నేను నాకు తెలుస్తున్నాను కనుక నన్ను నేను ఎలా ఉంచుకోవచ్చో నాకు తెలుసు. అవునా కాదు? ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నాకు దుఃఖం ఎందుకు కలిగింది అని నేను సరిగ్గా ఉంచుకోలేదు. ఎందుకు ఉంచుకోలేదు? మా ఆవిడ నా మాట వినలేదు. మా ఆవిడ నా మాట వినప్పుడల్లా నాకు పిచ్చెక్కిపోద్ది. నన్ను నేను సరిగ్గా ఉంచుకోలేదు, నేను దుఃఖపడుతున్నా, బాధపడుతున్నా. ఎందుకని? నాకు డబ్బు సరిపోలేదు. నాకు డబ్బు సరిపోయినప్పుడల్లా పిచ్చెక్కిపోద్ది. పిచ్చెక్కినప్పుడల్లా డబ్బు కోసం తప్పులు చేస్తా. అలా నాకు పిచ్చెక్కినప్పుడల్లా ఎదుటోళ్ళని మోసం చేస్తా, అన్యాయం చేస్తా, ఏదో ఒకటి చేస్తా. నాకు పిచ్చెక్కిద్ది, ఎదుటోళ్ళకి పిచ్చెక్కిస్తా ఉంటా. ఈ విషయం నీకు తెలుస్తుందిగా. నీకు తెలిసేవన్నీ నీ చేతిలో ఉన్నాయా లేవా? జాగ్రత్తగా గమనించండి. అక్కడే అయిపోవాలి. ఏమంటే పక్క వాళ్ళకి కూడా తెలుస్తుందిగా అనేటువంటి వెర్రి ప్రశ్న మనం వేయకూడదు, వేసుకోకూడదు, వేయకూడదు. ఎందుకో చెప్తున్నా, పక్క వాళ్ళకి తెలుస్తుందని నీకు తెలియదుగా. ఇప్పుడు నిన్ను గిల్లితే నీకు నొప్పి ఉంది, పక్క వాళ్ళకి గిల్లితే పక్క వాళ్ళకి కూడా అంతే నొప్పి ఉంటుంది కదా అనేది నీ ఊహం. అసలు దాంట్లోకి నువ్వు వెళ్ళకూడదు. అది సృష్టి నడకలో ఉంది. మరి నేను సృష్టి నడకలో లేనా అండి అంటే, నువ్వు సృష్టి నడకలోనే ఉన్నావు, కానీ నీకు తెలుస్తుందిగా. నేను గిలితే నీకు తెలుస్తుంది, నీ గురించి నీకు తెలుస్తుంది, నీ తప్పులు నీకు తెలుస్తుంది, నీ మంచి చెడులు నీకు తెలుస్తుంది, నీ సుఖ దుఃఖాలు నీకు తెలుస్తున్నాయి. నువ్వు చేసే సర్వ పనులు నీకు తెలిసే జరుగుతున్నాయి. అప్పుడు నువ్వు శాంతంగా కూడా ఉండొచ్చుగా, దాన్ని శాంతంగా మలుచుకోవచ్చుగా. అదే కదా ఆధ్యాత్మికత, అదే కదా జ్ఞానం, అదే కదా సాధన, అదే కదా గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, అదే కదా యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. నువ్వు శాంతంగా లేవు, దుఃఖపడుతున్నావు అంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ కాదుగా. నువ్వు పైకి చెప్పేవు కానీ ఒప్పుకోలేదుగా. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నప్పుడు నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? నేచర్ నాకు ఇంతే ఇచ్చింది అనుకుంటావు, హాయిగా ఉంటావు. నేచర్ మనకి ఇప్పుడు శరీరం ఉందండి, ఈ కాళ్ళు 2 ఇచ్చింది, చేతులు 2 ఇచ్చింది, కళ్ళు ఇలా ఇచ్చింది, ముక్కు ఇలా ఇచ్చింది, శరీరం ఇలా ఇచ్చింది. ఈ శరీరంతో గాలిలో కూడా ఎగిరేలా నాకు ఇచ్చింటే బాగుండేదని దుఃఖపడుతున్నావు, నువ్వు పట్టలేదుగా. అలాగే కళ్ళు ఇచ్చింది నేచరు, కళ్ళకు కనపడుతుంది. ఈ కళ్ళకి గోడ అవతల ఏముంటే కూడా కనబడితే బాగుండేది. గోడలోంచి కూడా చూడగలిగితే, అన్ని వస్తువుల్లోంచి చూడగలిగితే, అని అడ్డం వచ్చిన అన్నింటిలోంచి చూడగలిగే శక్తి ఉంటే బాగుంటుంది, బాగుండేది అని ఏడుస్తున్నావు, ఏడట్లేదుగా. అలాగే చెవులకి శబ్దాలు కొంత దూరం వినపడతాయి, కొంతవరకు వినపడతాయి. ప్రపంచంలో ఎక్కడ శబ్దమైనా నాకు వినపడేటువంటి శక్తి ఉంటే బాగుండేది అనుకుని ఏడవట్లేదుగా. ఆలోచించండి. అలా లేని వాటి కోసం ఏడుస్తున్నావా? లేదుగా. మరి ఎదుటోళ్ళు నా మాట వింటలేదని ఏడవటం ఏంటి? అది ఎంతకంటే చిత్రమైందిగా. కానీ అలవాటు అయిపోయింది చిత్రం. నా భార్య నా మాట వింటలేదు, మా అబ్బాయి నా మాట వింటలేదు, మా అమ్మాయి నా మాట వింటలేదు, మా ఆయన నా మాట వింటలేదు, చుట్టుపక్కల నన్ను గౌరవించట్లేదు, వీళ్ళంతా నాకు అనుకూలంగా లేరు. నీకెలా ఉంటారే? నీ కళ్ళు గోడకి అవతలే చూడగలవు, అంతే సృష్టి పెట్టింది. నువ్వు గాలిలో ఎగరలేవు, అంతే సృష్టి పెట్టింది. నువ్వు నేల మీద నడవాలి, అంతే సృష్టి పెట్టింది. నీ శరీర నిర్మాణానికి ఏమివ్వబడింది అదే వాడుకుంటా. అలాగే మనుషులందరూ నీకు అనుకూలంగా ఉండటానికి, నీకు నచ్చినట్టు ఉండటానికి అసలు ఇంకోళ్ళు ఎందుకు పుడతారు? నువ్వు ఏర్పరుచుకున్నావు నీ మనసులో. అందుకే లోపలికి వెళ్ళి చూడండి, బంధాలన్నీ మనసులో ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చదువుతున్న ఈ శీర్షిక కేవలం ఆచరించని మన మనస్తత్వం కోసం. ఆచరించు, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఆత్మజ్ఞానం అని ముందుకు సాగిపోతే కాదు. అసలు మీకు చెప్పడం కాదు, నాకు నేను చెప్పుకుంటున్న శీర్షికను కూడా చెప్పుకోవచ్చు. నా లోపలికి కలిగే భావాలే. ఎందుకు నేను ఆచరించలేకపోతున్నాను? ఎంతకాలం ఎంత ప్రయాణం ఇందులో సాగినా ఎందుకు ఇంకా నాకు కొన్ని భావాలు నన్ను బాధ పెడుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి, కష్టపెడుతున్నాయి అంటే శరీర భావన, ఆచరణ లేదు, మాటలు ఎక్కువ ఉన్నాయి. మాటలు చెప్పుకుంటున్నాం, పుస్తకాలు చదువుతాం, మాటలు ఉంది, జ్ఞానం ఉంది, ఇదంతా ఎక్కడ ఉంది? తలలో మెమరీ లాగా పెట్టుకుంటున్నాం. పాండిత్యము అంటారు దాన్ని. ఇప్పుడు నేను మీకు చెప్పేదంతా అదే, తలలో మెమరీలు అంతే. నేను చాలాసార్లు చెప్పాను, చాలా నిజాయితీగా చెబుతున్నాను, నేను ఆచార వేదాంతిని, ఆచరణాత్మక వేదాంతిని కాదు. ఎందుకనంటే నాలో దుఃఖం పోలేదు, బాధ పోలేదు. నాకు బాధ ఉంది, కొన్ని సమయాల్లో బాధపడతా ఉంటాను, ఇబ్బంది పడతా ఉంటాను. అది పోవటమే ఆధ్యాత్మికం. ఏమి ఆధ్యాత్మికం అంటే ఏదో రావటం కాదు. సహజ జీవితంలో నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నప్పుడు, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నప్పుడు మన ఉద్దేశం ఏంటి? ఇదంతా ఒక శక్తి చేత నడపబడుతుంది. ఆ శక్తిని కొందరు దేవుడు అన్నారు, కొందరు ఆత్మశక్తి అన్నారు. మొత్తానికి శక్తే. శక్తి చేత నడపబడుతున్నప్పుడు మనం కూడా అందులోనే ఉన్నప్పుడు మన ప్రయత్నంలో ఏదో వచ్చిన శక్తి ఇచ్చింది పుచ్చుకున్నాం.
హ్యాపీగా ఉన్నాం. ఎవరిది లేదు అంతే, అలా ఉన్నాం. ఇప్పుడు చూడండి, జంతువులు చూడండి, కుక్కలు, గెక్కలు, పక్షులు ఎన్ని ఉన్నాయండి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పారు. అన్ని హ్యాపీగానే ఉన్నాయి. అసలు ఏది మనిషిలా ఉరుతలోకి పోతే 24 hours పరిగెత్తు ఏది బతుకుతుంది చక్కగా? అంటే నాకు తెలియదు అసలు. మా ఇంటి ముందు మా స్ట్రీట్ లో కుక్కలు కనీసం 10-15 ఉంటాయి. అలా చక్కగా నిశ్చింతగా నిద్రపోతా ఉంటాయి. ఎందుకంటే ఊరికి చివరగా ఉంటుంది మా స్ట్రీట్. అటు ఎక్కువ వాహనాలు అవి కూడా ఏమి ఇల్లు, అందులో మాది ఆఖరి ఇల్లు. అటు వెళ్ళే వాహనాలే తక్కువ, చాలా తక్కువ. హాయిగా నిద్రపోతుంటాయి. ఎక్కడ తినొస్తాయో కూడా తెలియదు. ఏదో ఇంత తింటాయి, చక్కగా పడుకొని ఉంటాయి. ఏమి అరుసుకోవు, కరుసుకోవు, పోటాడుకోవు. ఎప్పుడన్నా కొత్త కుక్కలు వచ్చినప్పుడు అరుపులు, లేదా ఏ పాములు అటు వెళ్తున్నప్పుడు అరుస్తాయి. కుక్కలు అరిసినాయి అంటే అటే పాము వెళ్ళిందని అర్థం. మరుగుతీ కాసేపు. ఇక చుట్టూ పక్షులు రోజు చూస్తుంటే నీటిలో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం హాయిగానే. ఒక మనిషి మనకి ఎదురు చేస్తే భరించలేం, ఒక మనిషి మనకు అనుకూలంగా లేకపోతే భరించలేం, మనకే ఏదైనా అనుకూలంగా జరగకపోతే భరించలేము. ఈ భరించలేము అనే మనస్తత్వాన్ని భరించటము అంటే భరించలేకపోతున్నాం కనుక భరించటం అని చెప్పాను తప్ప కాదు. సహజ స్థితికి వచ్చినప్పుడు, సహజ స్థితి అంటే ఏంటి? హాయిగా ఉన్నాను, ఏది దొరికితే దాంతో హాయిగా ఉన్నాను, ఏది ఉంటే దాంతో హాయిగా ఉన్నాను. సేమ్ జంతువులన్నీ ఇలాగే ఉంటాయి. అవి క్రూర జంతువుల, సాధు జంతువులు, అది వేరు సృష్టి నిర్మాణం. క్రూర జంతువు ఉందో, పులికి ఆకలేసింది, అది గడ్డి తినలేదు, ఎల్లో సాధు జంతువుని చంపుకు తినేసి వెళ్ళి పడుకుంటుంది. అంతే నిరంతరం చంపేసి గుహలో దాచేసుకుందాం అనుకోదు. అది మళ్ళీ అసలు అది వేటకు రాదు ఆకలేసే వరకు. ఊరికినే దేని పడితే దాన్ని కనపడింది అని అలా చంపదు, ఆకలేసినప్పుడే చంపుద్ది. అంతే. తర్వాత అసలు అటు జోలికి కూడా వెళ్ళదు. అది కూడా మొత్తం తినకుండా అక్కడ వదిలేసిపోతే చిన్న చిన్న జంతువులన్నీ ఆ పులులు, సింహాలు చంపి వదిలేసి మిగిలిన ఆహారాన్ని తిని బతుకుతూ ఉంటాయి. అలా మనకు దొరికిన దాంతో ఎందుకు మనం సంతృప్తిగా ఉండటం లేదు? మీరు చూడండి, గమనించండి, మనిషి అన్ని లగ్జరీస్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా అయితే తప్ప రైట్ అని నేను మాట్లాడట్లా. ఆధ్యాత్మికము అన్నప్పుడు మీరు తెలుసుకోవలసిన, నేను తెలుసుకోవలసిన, మన అందరం తెలుసుకోవాల్సిన ఏంటి? కేవలం ఆధ్యాత్మికం అంటే భౌతికం గురించి అసలు మనం మాట్లాడక్కర్లే. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతానే ఉన్నారు, దాన్ని ఎవరు మార్చలేరు కూడా. మనం ఎన్ని ఆధ్యాత్మికాలు మాట్లాడుకున్నా భౌతిక ప్రపంచాన్ని మార్చటం ఎవరి వల్ల కాదు అనేది ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది. ఎప్పటికే ఎందుకు ప్రూవ్ అయిందంటే, ఎన్ని మతాలు వచ్చినాయి, ఎన్ని మతాలలో ఎంతమంది మహాత్ములు పుట్టారు, ఆ మహాత్ముల పేర్ల మీదగా మతాలు వచ్చినాయి. ఎప్పటికే ఒక మహాత్ముడు ఒక మతానికి సంబంధించి ఎన్ని కోట్ల ప్రార్థనాలయాలు కట్టారు ప్రపంచవ్యాప్తంగా. అన్ని మతాలలో మహనీయులు పుట్టారు, జ్ఞాన గ్రంథాలు అందిని, లక్షల కోట్ల జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. అంతమంది మహాత్ములు అన్ని దైవావతారాలు భూమి మీదకి వచ్చి చెప్పినా ఇప్పుడు ఇలాగే ఉంది కదా, రేపు ఇలాగే ఉంటుంది. ఇదేంటంటే మార్చలేని దాని గురించి మనకెందుకంటే, అసలు మార్చాలని నువ్వెందుకు అనుకుంటున్నావా బాబు? అదే రాంగు. అదే నేను మాట్లాడేది. ఇప్పుడు మార్చటం కాదు, మారటం. ఆధ్యాత్మికత అంటే మార్చటం కాదు, మారటం. నేను స్టార్టింగ్ లో ఇందాక కూడా మాట్లాడాను. నీ గురించి నీకు తెలుస్తుంది, నీ ఆలోచనలన్నీ నీకు తెలుస్తున్నాయి, నీ లోపల భావాలన్నీ నీకు తెలుస్తున్నాయి. కాబట్టి నీకు తెలుస్తుంది కనుక నువ్వు నిన్ను మార్చుకోగలవు. అందుకని ఆధ్యాత్మికత నీ ఒక్కడికే అప్లై అవుద్ది, నీ ఒక్కదానికే అప్లై అవుద్ది. మిగిలిన నీ ఒక్కదానికే అర్థమయ్యి, నీ ఒక్కడికే అర్థమయ్యే నువ్వు మిగిలిన ప్రపంచాన్ని చూసేటప్పుడు అది నీకు తెలియటం లేదు కనుక అక్కడ నీ భావన ఎలా ఉండాలి అంటే, అదంతా ప్రకృతి చేత నియంత్రించబడి నడుస్తున్నది. ఒక చెట్టు, పుట్ట, గుట్ట అలాగే మనుషులు కూడా అలాగే, జంతువులు కూడా అలాగే ప్రకృతి నియంత్రణలు సాగుతున్నాయి అంతే. మరి నేను లేనంటే నువ్వు లేవు, నీకు తెలుస్తుందిగా. నీకు ఇప్పుడు ఆధ్యాత్మికంగా వింటున్నావుగా, తెలుస్తుందిగా నీకు. నీ భావాలు తెలుస్తున్నాయిగా, నిన్ను మార్చుకోవచ్చుగా, నిన్ను శాంతిగా ఉంచుకోవచ్చుగా. ఆ ప్రయత్నము సాధన, అసలు మనిషి శరీరంలో పెట్టబడిన ప్రయత్నము ఇదే. ఇప్పుడు జంతువుకు కూడా ప్రయత్నం ఉంది. ఆకలిస్తే చంపుకు తింటది క్రూర జంతువు. సాధు జంతువు ఆకులాలములు ఎత్తుక్కు తింటది. అనేక జంతువులు పళ్ళు పొలాలు ఎత్తుక్కు తింటాయి. అనేక పక్షులు రోజు ప్రయాణిస్తే ఆహారం కోసం. 84 లక్షల జీవరాశులకి ప్రయత్నం పెట్టబడింది. ఎలాంటి ప్రయత్నం? మనలాంటిదే, మొత్తం మనలాంటిదే. మనకి కళ్ళు, ముక్కులు, చెవులు ఎలా ఉన్నాయో మొత్తం అన్నిటికీ ఉన్నాయి. మనలాంటి ప్రయత్నమే పెట్టబడింది, జీవన ప్రయత్నం. అయితే వాటికి దొరికినట్టుగా హాయిగా బ్రతికేస్తూనే ఉంటున్నాయి. ప్రయత్నం ఉంది అన్నిటికీ. కానీ మన ప్రయత్నానికి వాటి ప్రయత్నానికి ఉన్న తేడా ఏంటో తెలుసా? అవి వాటిని గమనించుకోలేవు. సింపుల్ అంతే.
మనకి పెట్టబడింది ఏంటో తెలుసా? సేమ్ జంతువుల్లాగానే ప్రయత్న లక్షణం ఉంది, కానీ మనం గమనించుకోగలిగిన లోపల జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది. అంటే నేను ప్రయత్నం ఎలా చేస్తున్నాను, కరెక్ట్ గా చేస్తున్నానా లేదా? ఇప్పుడు ఒక పులికి అది లేదు, అందుకని ఇంకో దాన్ని చంపి తినేస్తుంది. అది కాదు, చంపకుండా తిందామన్నా దానికి ఆప్షన్ లేదు. చంపకుండా, దేన్ని చంపకుండా తిని బతుకుదాం అనుకుందాం అనుకో, ఒక పులో, సింహం, మాంసాహార జంతువు, ఆప్షన్ లేదు దానికి. అందుకని దానికి లోపల విచక్షణ కూడా పెట్టబడలేదు. నీ పద్ధతిలో నువ్వు జీవించని దానికి విచక్షణ జ్ఞానం ఇవ్వబడలేదు. అలా జంతువులకి ఏటికి కూడా ప్రయత్నంతో జీవించి మీకు దొరికిని పొందండి అంతే. అందుకే ఒక పులి, సింహం వేటాడుతూనే ఉంటుంది. అలాగే సాధు జంతువులు ఉన్నాయనుకోండి, చెట్లో పుట్లో గొట్లో పట్టుకొని ఆకులు అలములు తింటా బతుకుతానే ఉంటాయి. మీరు చూడండి, ఆవులు, గేదెలు ఇవన్నీ అలా వెళ్ళిపోతూ మేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అలాగే పక్షులు పళ్ళు ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడ కాయలు ఉంటాయో అలా వెళ్ళిపోయి ఎత్తుక్కొని తెచ్చుకుంటూ ఉంటాయి. ఇంతవరకు ఇవ్వబడింది వాటికి. అంటే ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, ఇవి వాటికి మనకి సేమే. కానీ ఈ ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అనే వాటి కోసం ఎలా ప్రయత్నిస్తున్నాను నేను అని ఆలోచించే శక్తి వాటికి లేదు, ఆలోచించే శక్తి మనకుంది. అంతే డిఫరెన్స్. చాలా సింపుల్ అంతే. అందుకని ఆ శక్తి లేదు కనుక అవి తనకు దొరికంగానే తృప్తి పడిపోయి ఆ కోటకు వచ్చేస్తాయి తిరిగానికి, అయిపోయింది, హాయిగా ఉంటాయి. అలా వాటికి మరణ భయం కూడా జంతువులకు మనకున్నంత ఉండదు. ఎందుకంటే ప్రకృతి ప్రకారం మరణం చేస్తాయి. ఎక్కువ ఆలోచించవుగా, ఆలోచించేటువంటి వాటికి భయం ఎక్కువ ఉంటుంది. లేదు, వాటికి దొరికింది ప్రయత్నించుకునే సహజ ప్రయత్నంతో, విచక్షణ జ్ఞానం లేదు, తెచ్చుకునే అంటే. ఇప్పుడు అందుకే మీరు చూడండి, ఎక్కడన్నా ఒక ఆహారం దొరికితే వందల పక్షులు అక్కడ వాలి, ఇప్పుడు కాకులను చూడండి పోటడేసుకుంటూ ఉంటాయి, ఒకదాని నుంచి ఒకటి లాక్కుంటా ఉంటాయి. అన్ని జంతువుల్లో చూడండి, కుక్కలోనే లాక్కునే ప్రవృత్తి ఉంది. అది తింటుంది కదా అని ఇది మెదలకుండా ఊరుకోదు, లాక్కునే ప్రవృత్తి ఉంది. ఎందుకని? విచక్షణ లేదు. అన్ని అలాగే ఉంటాయి, మొత్తం జంతులోకం అంతా అలాగే ఉంటుంది. కానీ మానవ లోకం అలాగే ప్రవర్తిస్తుంది జంతులోకం లాగా. కానీ మానవుడికి తనను తాను గమనించుకునే శక్తి ఉంది, ఇది తప్పు అనేటువంటి భావన ఉంది, తప్పు ఒప్పు అనే లోపల ఆలోచన వస్తుంది, ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానమే ఆధ్యాత్మికత, దేవుడు కాదు, మతము కాదు, మార్గం కాదు. ఇంకా చెబితే ఆత్మజ్ఞానము కాదు, ఆత్మశక్తి కాదు. ఇవన్నీ చెప్పబడుతుంది ఆ జ్ఞానం కోసం. నువ్వు ఆ జ్ఞానాన్ని ఉపయోగించు, నీకు ఆ జ్ఞానశక్తి ఉంది. ఆ జ్ఞానశక్తి చేత నువ్వు దేవుడవుతావు. ఆ జ్ఞానశక్తి చేత నీకు ఆత్మజ్ఞానం అర్థమవుద్ది. అది అర్థమయ్యే ఆత్మజ్ఞాన శక్తి, ఆ దేవుడు నీకు ఆ దేవశక్తి అర్థం అవ్వాలి. నువ్వు ఆ స్థితికి చేరుకోవాలి అంటే ఇక్కడ జీవన విధానంలో ఈ మార్పులు రావాలి. లేనప్పుడు జ్ఞానాన్ని వాడినప్పుడు జంతువుకి మనకి తేడా లేదు. మనం పైకి చెబుతాం నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని. జ్ఞానశక్తిని జీవితంలో ఆచరిస్తున్నావా? అందుకని జీవితం ముడిపెట్టబడి ఉంది చూడండి మనుషులతో. మనుషులందరికీ మనుషులతోనే అవసరాలు ఉంటాయి. కుటుంబం మొత్తం మనుషులే, వృత్తి వ్యాపార ఉద్యోగాలు మొత్తం మనుషులతోనే. నీకు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? పక్క మనిషి నుంచి. నువ్వు ఏ పని చేయాలని ఎక్కడ చేయాలి? ఏదో మనిషి దగ్గర నుంచి పొందాలి. మనుషులందరూ మనుషుల మీదే బతుకుతారు. ఎంత అద్భుతంగా అల్లేసిందో చూడండి సృష్టి. ఎందుకో తెలుసా? జంతువుల కంటే ఎక్కువ జ్ఞానం నీకు ఇచ్చాను కాబట్టి నీ జీవన విధానం ఇలాగే ఉండాలి. నువ్వు మనుషుల మధ్య మనుషులతోనే కలిసి జీవించేటప్పుడు మనిషిగా జీవించు, జంతువులా జీవించు. కంటే ఆ జ్ఞానాన్ని వాడు, విచక్షణ జ్ఞానాన్ని. నీకంటే ఎక్కువ ఎవరు లేరు, నీకంటే తక్కువ ఎవరు లేరు. అందరూ నీలాంటి వాళ్లే, అందరూ నీలాంటి వాళ్లే. అప్పుడు నీ ప్రయత్నం ఎంత? ఎవరికి అడ్డం పడకుండా అంతే ప్రయత్నించు. ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరికి అడ్డం పడకుండా, ఎవరిని మోసం చేయకుండా నీ ప్రయత్నం ఏం దొరికితే అది శాంతంగా ఉండు, చక్కగా ఉండు, హాయిగా ఉండు, ఉందాన్ని అనుభవించు. అసలు వద్దని ఎవరు. దాన్ని ధర్మము, మంచి అన్నారు. ఇది ఎన్ని వందల వేల సార్లు అయింది దీన్నే చెప్పుకోవాలి. మనం పెద్ద పెద్ద మహాత్ముల చరిత్రలు చెప్పుకుందాం, మంత్రజాపాలు చేద్దాం, ధ్యానాలు చేద్దాం, తపస్సులు చేద్దాం, అవి చేద్దాం, ఈ చేద్దాం. ఇవన్నీ ఎందుకు చేయటం? ఆచరణకే. నీ వలన నీ ఆయువు ఉన్నంత కాలం, ఈ భూమి మీద ఈ శరీరంతో నువ్వు ఉన్నంత కాలం నువ్వు హాయిగా సంతృప్తిగా బతకాలి. అంటే నీ శరీరాన్ని నువ్వు కూడా బాధ పెట్టుకోకూడదు, నీ మనసును నువ్వు కూడా బాధ పెట్టుకోకూడదు, నిన్ను నువ్వు కూడా కష్టపెట్టుకోకూడదు. ఆ జ్ఞానం నీకు అలా ఉపయోగపడాలి. అంటే ఎంత ఉంటే అంత హాయి, అంతే హాయి, సింపుల్ అంతే. ఈ భార్య ఇలాగే ఉంటది, ఓకే హాయి, సింపుల్ అంతే. ఏముంది అందులో? ఈ భర్త ఇలాగే ఉంటాడు, అంతే హాయి. ఎందుకని? ఎవరి కోసం వాళ్ళు ఉన్నారు, ఎవరి గురించి వాళ్ళు ఉన్నారు. భార్యాభర్తలు కలిసినా, ప్రపంచంలో ఎవరు కలిసినా వృత్తి వ్యాపార ఉద్యోగాలు
రూపంలో భార్యాభర్తలు గాని, పిల్లలు గాని, బంధుమిత్రులు గాని ఎవరు ఎక్కడ కలిసినా వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు కలుస్తున్నారంటే ఎవరి కాళ్ళు ఇండివిజువల్ జీవితమే. వాళ్ళ ఇండివిజువల్ జీవితం బాగుండటం కోసం, వాళ్ళ మనుగడ కోసం సృష్టి చేసినటువంటి మెలికలు ఇవన్నీ. అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడేలా. అక్కడ వాడవలసిన జ్ఞానం పేరు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత జీవితానికి భిన్నమైంది కాదు. ఆధ్యాత్మికత లేని జీవితం అంతా జంతు జీవితమే మనుషులందరిది. అందుకే అక్కడ మోసాలు ఉంటాయి. జంతువులు, ఒక జంతువు నుంచి కుక్కలు కారాడుకొని పోట్లాడుకొని అక్కడ ఉన్న పదార్థం కొంత 10 కుక్కలు దాన్ని పెట్టి నేలపాలు చేసి మట్టిపాలు చేసేస్తాయి. అది తిందో ఇది తిందో మొత్తం పీక్కొని లాక్కుంటాయి, కరిసేసుకుంటాయి. ఏది తిందో దేనికి దక్కనవదు. మనుషులంటే అప్పుడు జంతువే నువ్వు. నీ నుంచి ఘర్షణ వచ్చిందా ఎదుటి వాళ్ళకి, అది ఎంత చిన్నదైనా, నీ నుంచి చిన్న అసత్యం పుట్టిందా, నీ నుంచి చిన్న అబద్ధం పుట్టిందా, నీ నుంచి చిన్న ఏదైనా సరే ఇబ్బంది కలిగిందా, అది జంతు లక్షణం. నువ్వు జ్ఞానాన్ని వాడలా. నీలో ఉన్న జ్ఞానాన్ని వాడటం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే మతం కాదు, దేవుడు కాదు, గురువు కాదు, మార్గం కాదు, పుస్తకాలు కాదు, గ్రంథాలు కాదు, ఏమి కాదు. జస్ట్ నీలో ఉన్న జ్ఞానాన్ని వాడటానికి అవసరమైన మేలు కొలుపు కోసం ఇవన్నీ వచ్చినాయి అంతే. నువ్వు జ్ఞానాన్ని వాడటం ఆధ్యాత్మికత. నువ్వు మనిషిగా బతకాలి, జంతువుగా బతకూడదు. కానీ జంతు లక్షణాలే ఉన్నాయి జ్ఞానం వాడకపోతే. అవసరాలు కూడా జంతువుల్లాగానే ఉన్నాయి. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, ఇవన్నీ మళ్ళీ జంతు లక్షణాలే. జంతువులకి ఇవే ఉంటాయి. జస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంది మనకి జ్ఞానం, అది వాడాలి. అది వాడితే ఆధ్యాత్మికత, అది వాడకపోతే మొత్తం జంతువే. భౌతికం అంటే జంతువే, ఇంకేం లేదు. భౌతికం అంటే శరీరం కోసం బతుకుతున్నాను అంతే. శరీరం కోసం బతికితే ఏమైనా చేస్తాను నేను, ఎన్నైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. ఈ జంతువులకి మనకి తేడా లేదు. ఆ డిఫరెన్సియేషన్ తెలుసుకోండి. ఆత్మజ్ఞానంలో సాగిపోతున్నాం, భక్తిలో సాగిపోతున్నాం, ఫలానా దేవుడు భక్తులు, ఫలానా గురువు శిష్యులు, అబ్బో 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి అలాగే వెళ్ళిపోతున్నాం అని చెబుతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు ప్రపంచం అంతా. కాదు, అది కాదు. అవన్నీ అసలు ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికం అంటే అవన్నీ నీలో ఉన్న జ్ఞానాన్ని వాడనివ్వాలి, వాడించాలి నీ చేత. వాడితే ఎలా ఉంటుంది, అసలు నువ్వు కూడా బాధ పెట్టుకో. నువ్వు బాధపడిపోయి ఎదుటోళ్ళకి మేలు చేయటం సాక్రిఫైజ్ అనుకుంటున్నావేమో. కాదు, చాలా తప్పదు. అసలు నిన్ను నువ్వే సుఖపెట్టుకోలేనివాడివి, నిన్ను నువ్వే హాయిగా శాంతిగా ఉంచుకోలేని దానివి నువ్వు ఇతరులకు ఏం చేస్తావు? ఏమి చేయలేవు. జ్ఞానం అర్థమైనప్పుడు ఇదంతా ఒక నియంత్రణలో సాగుతుంది. నా ప్రయత్నం ఎంతవరకే, ఆ ప్రయత్న ఫలం అనేది నా చేతిలో లేదు అని నాకు అర్థమైనప్పుడు నేను ఎప్పుడు శాంతిగానే ఉంటాను. ప్రయత్నిస్తాను, శాంతిగా ఉంటాను, ప్రయత్నిస్తాను, శాంతిగా ఉంటాను, ప్రయత్నిస్తాను, శాంతిగా ఉంటాను, శాంతిలోంచి ప్రయత్నిస్తాను, ప్రయత్నించి శాంతిగా ఉంటాను. ఏది దొరికితే దాంతో అంతే. అది మన చేతిలో లేదు. ప్రకృతి నియంత్రణలో ఉంది. ఎంత విశాల విశ్వం, ఏ కాంబినేషన్స్ లో ఏం జరుగుతున్నాయి మనం ఏం తెలుసుకోలేము. అవన్నీ మళ్ళీ మహిమలని, మాయలని, నా అన్నీ అనుకూలంగా జరగాలంటే తాళ్ళని, తాయెత్తులని, రంగురాళ్ళని, ఉంగరాలని మళ్ళీ ఎవరో చెప్పి రకరకాలు చేసి అడుగుపోయారు. ఇంతకీ నీలో ఉన్న జ్ఞానాన్ని వాడమంటే ఆ ఒక్క జ్ఞానాన్ని వాడటము, నన్ను నేను నా జ్ఞానంతో సంపూర్ణంగా శాంతిగా ఉంచుకోగలగటం అనే ఒక చిన్న పని తప్ప, దేనికి బదులుగా లక్షల కోట్ల పనులు పెట్టుకున్నారు. భక్తి పేరు మీద, ఆధ్యాత్మికత పేరు మీద, జ్ఞానం పేరు మీద, రంగురాళ్ళ పేరు మీద, ఉంగరాల పేరు మీద, నమ్మకాల పేరు మీద ఎన్ని వచ్చినాయో. కోటాను కోట్లు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల్లో సాగిపోతానే ఉన్నాయి. మొక్కులు మొక్కుకుంటాను, ప్రదక్షిణలు చేస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను. ఊరి నాయన నీలో జ్ఞానాన్ని వాడరా బాబు. అవన్నీ వచ్చింది నీలో జ్ఞానాన్ని వాడమని చెప్పడానికి అంతే. ఇప్పుడు జ్ఞానాన్ని వాడితే ఏంటంటే ఏమీ లేదు. అసలు అందరూ నాలాంటి వాళ్ళు అయినప్పుడు ఘర్షణ ఎక్కడుంది? అసలు ఘర్షణే లేదు కదా. మరి వాడు నన్ను తిట్టాడండి అన్నాం అనుకో, వాడు ప్రకృతి చేత నియంత్రించబడి ఉన్నాడు. మరి నేను ప్రకృతి చేత నియంత్రించబడి లేనా అండి? లేవుగా, నీకు తెలుస్తుందిగా. ఏమండి ఇలా ఎక్కడైనా జరుగుతుందా అండి? ఎంత అన్యాయంగా చెబుతున్నారండి మీరని కూడా మీకు అనిపించవచ్చు. ఎదుటి వాళ్ళందరూ, నేను తప్ప మిగిలిన వాళ్ళందరూ ప్రకృతి నియంత్రణలో గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ లో సాగుతున్నారా? నేనేమో ఒక్కడే నాకు తెలుసు కనుక, నేను ఒక్కదాన్నే నాకు తెలుసు కనుక నేను సాగట్లేదా అంటే పచ్చి నిజం అది. ఎవరు నిజమది. మీరు లాజికల్ గా, తర్కబద్ధంగా, కరెక్ట్ గా మీకు అనిపించట్లేదు, అర్థం అవ్వట్లేదు, నాకు తెలియదు కానీ నిజమైందంటే. ఎందుకని అంటే నువ్వు నీకు తెలుస్తున్నప్పుడు సత్యము, నువ్వు చేయొచ్చు చేయకూడదు నీకు తెలుస్తున్నప్పుడు అది నీ చేతిలోనే ఉంది.
నువ్వు ఏదైనా ఒక బాధను స్వీకరించవచ్చా స్వీకరించకూడదా నీ చేతిలోనే ఉంది. ఒక తప్పు చేయొచ్చా చేయకూడదా నీ చేతిలోనే ఉంది. నువ్వు స్వీకరించకుండా అది బాధ అవ్వదు, నువ్వు చేయకుండా అది తప్పు అవ్వదు. ఇక్కడ వాడాలి జ్ఞానాన్ని. ఇక్కడ జ్ఞానాన్ని వాడిన వాళ్ళు మహాత్ములు మహనీయులు అయ్యారు. అంటే ప్రకృతి ఎలా ఉంటుంది, మన జీవన సరళి ఎలా సాగుతుంది అనే దానికి ఒక చిన్న కథ చెబుతాను. ఇది నాది కాదు, ఎవరో మహానుభావుడు ఎప్పుడో చెప్పిన కథ విన్నాను. ఒక అతను ఇంటర్వ్యూకి వెళ్ళాడు, బాగా చదువుకున్నాడు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అయితే ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళటానికి చాలా దూరం నుంచి నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళి పాపం అంటే డబ్బు తక్కువ ఉంది అతని దగ్గర, బస్సులే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన వెళ్ళే చోట ఈయన దగ్గర డబ్బు తక్కువ ఉంది, కొంచెం పేద ఆయన. మొత్తానికి అటు ఇటు చేసి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి ఏమైందంటే ఈయన వెళ్ళేటప్పటికి లేట్ అయింది. లేట్ అయ్యి అసలు ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఆ ఉద్యోగానికి ఎవరో లేరు అనుకుని వచ్చిన వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేశారు. ఇతను సరైన సమయానికి వెళ్ళలేకపోయాడు కాబట్టి ఇతనికి నిజంగా క్వాలిఫికేషన్ ఉందో ఒకవేళ వెళ్తే ఇతనికి ఉద్యోగం వచ్చి ఉండేదేనేమో, కానీ మిస్ అయిపోయాడు. అతను అనుకున్నాడు, చూసావా నా పేదరికం, ఇంటర్వ్యూకి కూడా సరైన సమయానికి వెళ్ళలేకపోయాను. మేబీ మనం ఊరికనే అలా అనుకుంటాం, కానీ సరైన సమయానికి వెళ్ళలేకపోయాను అనుకునే పోయి ఇంకో 2 గంటల ముందు బయలుదేరి ఉండొచ్చు, అది అనుకో మనం. సరే ఓకే, అంటే నా ప్రయత్న లోపం అనుకో, నేను నడిచి వెళ్ళాను, నేను పేదోడిని, నేనే చెప్పే కదా డబ్బులు లేవు, పేదోడిని. డబ్బులు లేకపోతే ఇప్పుడు వెళ్ళిన 2 గంటల ముందు బయలుదేరి, ఇంకా 2 గంటల ముందు బయలుదేరి వెళ్ళొచ్చుగా, ఇంకా 4 గంటల ముందు బయలుదేరి వెళ్ళొచ్చుగా. ఆ థాట్ తీసుకుని మనం, అదే ప్రాబ్లం ఇక్కడ. సరే ఓకే, అయినా ఏం ప్రాబ్లం లేదు, నేచర్ ఎలా ఉంటుంది అనే దానికి ఈ కథ. అతను మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు నిరుత్సాహంగా, అయ్యో ఉద్యోగం పోయింది, ఎందుకంటే అక్కడ సెలెక్ట్ అయిపోయింది అని చెప్పారు, వేరే వాళ్ళకి ఇచ్చారు, లేట్గా వెళ్ళానే అని అలా తిరిగి వస్తున్నారు. మంచి మండుట ఎండ. వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఇంకా ఎండ పెరిగింది. ఆ ఎండలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సుమారు 2-3 కిలోమీటర్లు నడిచాడు. అతను విపరీతమైన దాహం వేస్తుంది. మధ్యలో ఎక్కడ ఏమి లేవు, బస్సులు వెళ్తున్నాయి కానీ బస్సులు ఎక్కి వెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. అలా నిదానంగా నడుచుకుంటూ పోతున్నాడు. 2-3 కిలోమీటర్ల దూరం దాటి వెళ్తే గాని అతనికి మంచినీళ్ళు దొరకల. అక్కడెక్కడో 2-3 కిలోమీటర్లు అవతల ఏదో చిన్న హోటల్ లాంటిది ఉంటే అందులోకి వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తాగాడు, ఏదో రోడ్ సైడ్ హోటల్. సరే అక్కడి నుంచి ఇంటికి పోయాడు. ఇంటికి పోయినాక దిగాలుగా మంచం మీద పడుకున్నాడు. ఉద్యోగం పోగొట్టుకున్నాను, ఎంత చదువుకొని మళ్ళీ ఎన్ని అప్లై చేశాను, మళ్ళీ ఎన్ని అప్లై చేయాలి, రాకరాక వచ్చిన అవకాశం పోగొట్టుకున్నాను. అలా ఆలోచిస్తూ దిగులుగా పడుకున్న అతనికి తక్కువని ఒక ఐడియా వచ్చింది అతనికి. ఏంటంటే, నేను ఉద్యోగాని కోసం వెళ్ళినటువంటి ఆఫీస్ నుంచి మా ఇంటికి తిరిగి వచ్చే దోవంతా మెయిన్ రోడ్డు, చాలా మంది వాహనాలు అన్నీ వెళ్తున్నాయి, నడుచుకోవడం వెళ్తున్నారు నాలాగా. నాకు దాహం అయితే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చే వరకు మంచినీళ్ళే దొరకలేదు. కాబట్టి అసలు అక్కడ మధ్యలో మనం మంచినీళ్ళు అమ్మితే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది అతను. సింపుల్, కొన్ని వాటర్ బాటిల్స్ కొనుక్కొచ్చాడు, పెట్టాడు, అమ్మాడు. టపటప సేల్ అయిపోయినాయి. ఎందుకంటే 2-3 కిలోమీటర్ల మధ్యలో అక్కడ వాటర్ బాటిల్ లేవు. ఓహో ఇదేదో బాగుంది అనుకున్నాడు, ముందేదో చిన్న బల్లేసి పెట్టాడు, బాగుంది అనుకున్నాడు, ఇంకా వాటర్ బాటిల్స్ పెంచాడు. అక్కడి నుంచి నిదానంగా కొబ్బరి బండాలు పెట్టాడు, కొబ్బరి బండాలు సేల్ అయిపోతున్నాయి, వాటర్ బాటిల్ సేల్ అయిపోతున్నాయి. అక్కడి నుంచి నిదానంగా మజ్జిగలు పెట్టాడు, సేల్ అయిపోతున్నాయి. అక్కడి నుంచి జ్యూసులు పెట్టాడు, ఒక షాప్ ఓపెన్ చేసాడు, సేల్ అయిపోతున్నాయి. ఇలా ఒక 6 నెలలు సుమారు సంవత్సరం వచ్చేటప్పటికి అక్కడ ఒక సూపర్ బజార్ పెట్టేశాడు. వీటన్నిటితో కలిపి మొత్తం ఇవన్నీ ఉన్నాయి, అక్కడ టీలు ఉన్నాయి, కాఫీలు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, A to Z స్టోర్స్. ఇప్పుడు అతను ఒక పెద్ద కోట్ల ఖరీదు చేసే షాపుకు ఓనర్ అయ్యాడు. అతని షాపులో సుమారు 100 మంది పనిచేస్తున్నారు. ఆలోచించాడు, ఊళ్ళో ఇలాంటి ప్రదేశాలన్నీ ఎక్కడ ఉన్నాయని ఎతికి సర్వే చేశాడు తనే స్వయంగా, ఎందుకంటే తనకు అనుభవం ఉంది కనుక. అలాంటి ప్రదేశాలున్న చోట్లల్లా ముందు మొట్టమొదటిగా తను ఎలా మొదలు చేశాడు, అలా నీళ్లతో స్టార్ట్ చేశాడు. సో స్లోగా నీళ్లు మజ్జిగలు లాంటివి పెట్టి ఒక మనిషిని పెట్టి, ఎందుకంటే డబ్బు వచ్చేసింది. అది కొంచెం క్లిక్ అయిన చోటల్లా పెద్ద పెద్ద షాపుల దాకా వెళ్ళిపోయింది. ఎక్కడ క్లిక్ అవ్వట్లేదు తెలియదు, అక్కడ ఆఫీస్ వెనక్కి వచ్చేసాడు. ఇప్పుడు అలాంటి షాపులు బోర్డులు ఉన్నాయి. అతని దగ్గర 1000 మంది పనిచేస్తున్నారు. బ్రాంచెస్ గా A to Z స్టోర్స్ వెళ్ళిపోయినాయి. అన్నీ ఉంటాయి అక్కడ, తినుబండారాల నుంచి సమస్తం ఉంటాయి.
ఇప్పుడు చూడండి, మనం ఏమనుకున్నాం ప్రకృతిలో? ఫస్ట్ ఏమనుకున్నాడు అతను కూడా? ఉద్యోగం పోయేటప్పటికి నేను పేదవాడిని, నడవడం చేత డబ్బులు లేక నా కర్మ ఇంతే, నా దరిద్రం ఇంతే అనుకున్నాడు. ఈ అనుకోవటం అతను ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి అనుకున్నాడు? చిన్నతనంలో తెలిసిన కానీ అనుకొని ఉండుంటాడు. ఎందుకంటే పేదవాడేగా. నిజంగా అతనికి ఉద్యోగం వచ్చి ఉంటే ఒక గుమస్తా పోస్ట్ ఏదో ఉండేది అక్కడ. ఇప్పుడు ఆ ఉద్యోగం రాకపోవడం వలన చిన్నతనం నుంచి పడ్డ కష్టము, ఇప్పుడు ఉద్యోగం రాక నడిచినటువంటి ఈ కష్టాన్ని ఇంకా బరువు చేసింది. అది బాగా కష్టం 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 పెరిగిపోయి మనసు బాధకు లోనైపోయి అందులోంచి పుట్టిన ఆలోచన ముందు మంచినీళ్ళు అమ్మదామని ప్రారంభించింది. అదే మీరు చూడండి, మనకి ఇంత కష్టం లేదనుకోండి, మంచినీళ్ళు అమ్మటం ఏంటనిపిస్తుంది, ఇంత చిన్న పని చేయడం ఏంటనిపిస్తుంది. ఇప్పుడు ఆ పేదరికము, ఆ కష్టము, ఆ బాధ అనుభవించి ఉన్నాడు కాబట్టి ఎంత చదువుకున్నా, కష్టపడి చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చేది, సాఫ్ట్వేర్ లో ఉద్యోగం వచ్చేది, ఆ కంపెనీలో గుమస్తానం లేదో ఇచ్చేవాళ్ళు పోస్ట్, మంచి పోస్టే వచ్చేది. ఏదైనా ఏమన్నా గుమస్తా కింద ఉంటాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కింద ఉంటాడు. ఇప్పుడు తన దగ్గరే 1000 మంది పనిచేస్తున్నారు. అయితే ముందు మంచినీళ్ళు అమ్ముదామని అనిపించాలి. అంత తక్కువ పనితో స్టార్ట్ చేయాలంటే నిజంగా డబ్బు లేదు, పెట్టుబడి లేదు, పేదరికం. వెనక నుంచి వస్తున్నటువంటి పేదరికపు ఒత్తిళ్లు, చిన్ననాటి నుంచి కలిగినటువంటి ఒత్తిడి, లేకపోతే అంత చిన్నది పెట్టాలి అనిపించదు. ఎందుకంటే నేను చదువుకున్నాను, ఇంత చదివినోడిని, ఇదే ఏదో చేస్తాను, ఇంకోటి ట్రై చేస్తాను, ఇంకోటి, ఇలా చాలా మంది జీవితంలో ఏ ప్రయత్నం చేయకుండా ఇలా కబుర్లు చెబుతూ ఓడిపోతూ వెళ్ళిపోతుంటారు. ఇంకా కష్టాలు సరిపోదు వాళ్ళకి. ప్రకృతి మన నొక్కే ప్రతిసారి అది నొక్కటం కాదు, మన ఎదిగించడానికి చేస్తున్న ప్రయత్నం. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, దానికి అన్ని తెలుసు. తాత్కాలికంగా ఇప్పుడు ఇతను కూడా బాధపడ్డాడుగా, ఉసూరు మందు నడిచెళ్ళాడు, తిరిగి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళి బాధపడ్డాడు, బాధపడుతూనే పడుకున్నాడు. ఎక్కడ టక్మని ఒక ఆలోచన స్ట్రైక్ అయింది అసలు ఈ బాధల్లోంచి. అసలు ఆ దారిలో ఎంత నడిపించి ఉండకపోతే, ఆ ఉద్యోగం పోయి నేచర్ ఇంత అతన్ని నడిపించి ఉండకపోతే అక్కడ ఒక షాప్ పెట్టాలి, నీళ్ళు అమ్మాలని ఆలోచన వచ్చేది కాదు. ఈ బాధలు చిన్నప్పటి నుంచి అతి పేదరికాన్ని అనుభవించి ఉండకపోతే ఎంత చదువుకున్న నీళ్లు అమ్మటం ఏంటి అనేటువంటి అహంకారం వచ్చేది. ఇప్పుడు ఆ బాధలన్నీ కలిపి అహంకారాన్ని తొక్కేసినాయి. ముందు ఏదో ఒకటి ఎక్కడో చోట ఏదో మొదలు పెట్టాలి నేను అనేది అనిపించింది. మొదలు పెట్టేశాడు. ఇది మొదలుపెట్టి ఎంత దూరం వచ్చాడంటే ఇప్పుడు ఆ ఊళ్ళో ఎన్ని బ్రాంచ్లు ఇతను ఎన్నో తెలియదు, 1000 మంది ఇతని కింద పనిచేస్తున్నారు. అసలు డబ్బు అనేది ఇతనికి చాలా కామన్ విషయం. కోటాను కోట్లు సంపాదించాడు, దానికేం పెద్ద టైం కూడా పట్టలే. 5-10 సంవత్సరాల్లో అపర కుబేరుడు అయిపోయాడు. ఇప్పుడు అతనే ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇది నేచర్ లో జరిగిందేగా. అంటే ఇది సినిమాటిక్ గా ఇలా అయిపోదామని ఊహించబాకండి, ఎవరికి ఏదో అది జరుగుతూ ఉంటది అంటున్నా. ఇప్పుడు నేచర్ లో ఆ కష్టం పెట్టబెట్టేగా అతనిగా ముందు ఎక్కడమ్మాడు, నీళ్ళు అమ్మాడు. మీరు ఇప్పుడు ఏమీ ఆలోచిస్తాం తెలుసా, మనం అపర కుబేరులు అయిపోయి స్టోర్లు పెట్టేసి ముందే ఒక స్టోర్ ఓపెన్ చేసేస్తాం. ఈ తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు తెలిసి, వెళ్ళి 2 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ నీళ్లే దొరకలేదు కాబట్టి అని ముందే అప్పులు సొప్పులు చేసి సూపర్ మార్కెట్ పెట్టి లాస్ అయిపోతాడు. తెలివి తక్కువ వాళ్ళందరూ ఇలా, అలా నాకు బోల్డ్ మంది తెలుసు. వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు. అతను కరెక్ట్ గా అతని స్థితి అతన్ని తెలివి తక్కువ చేయలే. ఎందుకంటే అసలు అతనికి ఫెసిలిటీ ఇవ్వలేదు, డబ్బే లేదు, నీళ్లు తప్ప ఏమీ అమ్మలేడు. ఎవరో తెలిసిన వాళ్ళని కొంచెం డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులతో 4 నీళ్ల బాటిల్ కొనుక్కున్నాడు. ముందు హోల్సేల్కి వెళ్ళి 4 నీళ్ల బాటిల్ తెచ్చుకొని అవన్నీ అట్టట్టట్టట్ట చిన్నవి పెట్టాడు. కొబ్బరి బాండాలు పెట్టాడు, జ్యూసులు పెట్టాడు, మజ్జిగలు పెట్టాడు, అక్కడి నుంచి కాఫీలు టీలు పెట్టాడు. అక్కడి నుంచి ఆయన డెవలప్ చేసుకుంటూ వెళ్ళాడు, మనుషులను పెట్టుకున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే కొంత ఫెసిలిటీ ఉంటుంది, కొంత డబ్బు ఏర్పాటు ఏదో ఉంటుంది, ఎక్కడో దొరుకుతుంది, ఇల్లు తాకట్టు పెట్టో, బ్యాంకు తాకట్టు పెట్టో, బెల్లం నగలు తాకట్టు పెట్టో, ఊహలో కల్పితాలు కల్లోలాల్లోకి వెళ్ళిపోతారు. మిడిమిడి జ్ఞానులు అనమాట వీళ్ళు. ఆ ఉన్నది మొత్తం పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకుంటే ఆడికి అర్థమవుద్ది. అప్పుడు కూడా ప్రకృతి మంచిగా చేసింది, కాకపోతే ఆడి పాపం లేకపోతే ఇంకెంత పోగొట్టుకుంటాడు ముందుకెళ్ళి. అందుకని ఇక్కడ ప్రకృతిలో మన ప్రవర్తన ఎలా ఉంది. అతను ఏమయ్యాడు, ఇప్పుడు ఆ కష్టపడి నడవబట్టి ఐడియా వచ్చింది ఆ దారిలో నడవాలని. అలాగే ఇది ఊరికనే కథగా చెప్పాను, ఇలాంటి కథలు కోకొల్లలు చెప్పుకోవచ్చు. కానీ ఈ కథలో అతను బాధపడ్డాడు అనేది నిజం. అతను నీళ్లు అమ్ముతున్నప్పుడు ఎంత కుంగిపోయి ఉంటాడు,
నీళ్ళు ఏదో కొద్దిగా బెటర్గా అయ్యి మళ్ళీ మజ్జిగ పెట్టినప్పుడు కొంచెం ఉత్సాహం ఉంటుంది, అయినా ఎంత కుంగిపోయి ఉంటాడు. చదువుకొని సాఫ్ట్వేర్ అవ్వాల్సిందే, నీళ్ళు అమ్ముకోవటం ఏంటి, మజ్జిగ అమ్ముకోవటం ఏంటి, టీలు అమ్ముకోవటం ఏంటి, నా గతి ఏంటని అయినా కుంగుబాటులో చేస్తానే ఉన్నాడు. ఎందుకనంటే పేదరికం నెత్తి మీద తెక్కొడుతుంది, చితక్కొడుతుంది. తిండి లేని ధనం, బతకడానికి వీలుగాని ధనం, కుటుంబాన్ని పోషించుకోవాల్సిన ధనం, ఇవన్నీ చితక్కొడుతున్నాయి. చితక్కొడుతున్నప్పుడు ఎంత బాధపడతా ఉండుంటే అంత తక్కువ పనులు చేసి ఉంటాడు చదువుకున్నాడైనా. ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోం కథల్లో. లాస్ట్ ఫలితం తీసుకుంటాం. లాస్ట్ ఫలితం ఎందుకు వస్తుంది? ఫలితమే లాస్ట్, అది లాస్ట్ ఫలితం చివరిలో వస్తుంది. అలా మన జీవితంలో ఈ భర్త ఎందుకు ఇవ్వబడ్డాడు, ఈ భార్య ఎందుకు ఇవ్వబడింది, ఈ పిల్లలు ఎందుకు ఇవ్వబడ్డారు, ఈ స్నేహితులు ఎలాగే ఎందుకు కలిశారు, ఈ తల్లిదండ్రులు ఎలాగే ఎందుకు ఉన్నారు అనే దాన్ని మనం ఎక్కువ ఆలోచించి బుర్ర చింపుకుంటామని మహాత్ములు చక్కగా చెప్పారు. రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయాం. నాయన నువ్వు ఎవరెవరికి ఏ అప్పులు ఉన్నావో, ఏ బాకీలు ఉన్నావో, లేదా వాళ్ళు నీకు అప్పులు ఉన్నారో, వాళ్ళు నీకు బాకీలు ఉన్నారో తెలియదు, అలా కలుస్తారు. వాటిని అన్నింటినీ అలా అంగీకరించి స్వీకరించంతే. అది ప్రకృతి చేసిన ఏర్పాటు. ఈ భార్య ఎందుకు వచ్చింది, ఈ భర్త ఎందుకు వచ్చింది, మనమే ఏర్పాటు తెచ్చుకున్నాం. ఈ శరీరం ఎందుకు వచ్చిందంటే మనిషి శరీరం ఇంతే, ఇలాగే ఉంటది, ప్రకృతి నిర్ణయం అది. ఎక్కడే ఎందుకు పుట్టానంటే అంతే ప్రకృతి నిర్ణయం, అక్కడే పుట్టాం. మనకేం తెలుసు? ఎక్కడ పుట్టాలో మనకు తెలుసు అనుకోండి, మన అందరం ఇది ఎత్తుక్కొని వెళ్ళి అనిల్ అంబానీ ఇంట్లోనే పుడతాం. పోనీ అలీన్ అంబానీ ఇంట్లో పుట్టాం, అపర కుబేరుడని సుఖపడతాం అనుకోబాకండి. వాళ్ళ అబ్బాయికి అసలు ఆరోగ్యమే లేక ఆయన బుర్రలు చెప్పుకుంటున్నాడు, మొత్తం ప్రపంచంలోనే ధనవంతుడు ఆయన. మీరు నెట్లో కొట్టి చూడండి, వాళ్ళ అబ్బాయికి అసలు ఆరోగ్యమే లేదు, బుర్రలు పాడైపోతున్నాయి వాళ్ళకి. ఏముంది, అపర కుబేరుడైన ఉపయోగమే ఉంది. మనం చక్కగా ఉన్నాం, మన పిల్లలు చక్కగా ఉన్నారు, మన దగ్గర డబ్బులు లేవు అంతే. ఆ అనిల్ అంబానీని చూసి మనం ఏడుస్తున్నాం, లేదా ముఖేష్ అంబానీని చూసి మనం ఏడుస్తున్నాం. ఆ ముఖేష్ అంబానీ కొడుక్కి అసలు ఆరోగ్యమే లేదు. అందుకని ఏడుపులు కాదు ఇక్కడ, జ్ఞానం ఉపయోగించుకో. నీకున్నదంతా నువ్వు హాయిగా ఉండు. నువ్వు ఎక్కడున్నావో, ఏమేమి ఇవ్వబడినాయో నీకు, అవి ప్రకృతి చేత ఇవ్వబడినాయి. అలా మన జీవితంలో జరిగే అన్ని సీక్వెన్సులు కూడా ఆ కుర్రోడుకు జరిగిన సీక్వెన్సులానే ఉంటాయి. ఆ దారిలో అతను అంత కష్టపడి నడిచెళ్ళి తిరిగి ఉద్యోగం పోగొట్టుకొని నడిచి రాకపోతే ఐడియా తట్టేది కాదు. అయితే ఇది డబ్బు సంపాదించే ఐడియా. కానీ మన జీవితంలో మనం జ్ఞానం పెరగడానికి, మనం ఆత్మజ్ఞాన మార్గమనో, దైవ మార్గమనో, భక్తి మార్గమనో సాగుతున్నప్పుడు మనం వెళుతున్న దాంట్లో మనిషి అనేవాడు మెచ్యూరిటీ వైపు వెళ్ళటానికి, అంటే జ్ఞానం వైపు వెళ్ళటానికి, మోక్షం వైపు వెళ్ళటానికి, నీ జీవితం పరిపక్వత చెందడానికి, నువ్వు జంతువు కాదు మనిషి అని నీకు అర్థమయ్యేలా చేయడానికి ప్రకృతి చేసే ఏర్పాట్లు కానీ రెండే పద్ధతులు ఉన్నాయి ఇక్కడ. నీ అంతటా నువ్వు అర్థం చేసుకొని జ్ఞానాన్ని గ్రహించుకొని వెళ్తే నువ్వు అనుభవాలతో, అంటే అనుభవాల ద్వారా మార్పు చెందక్కర్లా. అంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. గొడ్డు అంటే ఏంటి? జంతువు. రే పక్కలరా అంటే మనిషి వెళ్తాడు. గ్యాప్ దగ్గరికి వెళ్ళి హై హై అని వెళ్తాడు, లాగి పెట్టి కర్రతో ఒక్కటి వీగుతాడు, అప్పుడు వెళ్తుంది పక్కగా. ఇక్కడ ఎవరైతే మనుషులు, మీరు ఆధ్యాత్మికమా కాదా సమస్య లేదు అసలు, మీరు ఆధ్యాత్మికమైన భక్తి అయినా ఏదైనా సరే, నువ్వు మనిషిగా నీకు శరీరం ఇవ్వబడింది అంటే జంతువులన్నింటిలోకి ఉత్తమంగా పుట్టించబడ్డావు. నువ్వు జ్ఞానాన్ని వాడాలి, నువ్వు జ్ఞానాన్ని వాడతలేదు. జ్ఞానాన్ని వాడటం అంటే ఏంటి? స్వయముగా నువ్వే అన్ని ఆలోచించుకొని ధర్మముగా, మంచిగా, నీతిగా, నిజాయితీగా జీవించేటువంటి జ్ఞానశక్తి నీకు ఇవ్వబడింది. కానీ నువ్వు శరీర పరిధులకు లోబడిపోయి, ఇంద్రియాలకు లోబడిపోయి, ఇంద్రియ సుఖాలకు లోబడిపోయి సేమ్ జంతువులా ఉంటున్నావు. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, సేమ్ జంతువే. మేలన్నీ జంతువే. నేను, నాది, నా వాళ్ళు, స్వార్థం, ఇది జంతు లక్షణం. తప్పుగా జంతు లక్షణం. మనం కూడా జంతువుల్లో ఒక జంతువే. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు మహాత్ములు. అంటే జంతువులన్నింటిలో నరుడనే జన్మ రావటం దుర్లభం అన్నారు. అంటే నరుడు కూడా జంతువే, కానీ ఈ జన్మ రావడం దుర్లభం, అసాధ్యం అన్నారు. ఎందుకని అంటే ఈ ఒక్క నరుడనే జంతువుకి జ్ఞానం అనేది ఉంది. జంతువు నుంచి పక్కెళ్ళి మనిషి అయిపోవచ్చు, జంతు జాతి నుంచి విడిపోవచ్చు, ఆ ఛాన్స్ ఉంది. నువ్వు విడిపోవటం లేదు కనుక నీకు నరుడనేది ఇవ్వబడింది, జన్మ ఇవ్వబడింది. నువ్వు మనిషిగా పుట్టించబడ్డావు, స్త్రీగాను పురుషుడుగాను. నీలో జ్ఞానం ఉందే, కానీ నువ్వు మనిషిగా బతకటం లేదు, జంతువుగానే బతుకుతున్నావు కనుక నిన్ను మనిషిని చేయటం కోసం ప్రకృతి కొడుతున్న పాట్లు నీ చుట్టూ ఉన్న ఇక్కట్లు. అది ప్రకృతి నీకు ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు జ్ఞానాన్ని వాడలేదుగా, నువ్వు తెలుసుకొని నీ అంతటి నువ్వు మంచిదవుడివి, మంచిదాన్ని అవట్లేదుగా. అందుకని
కొట్టి చేస్తుంది. అవే బాధలు, కష్టాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, సమస్యలు. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ద్వారానే, నీ లోపల నువ్వే పుట్టించుకుంటున్నావు. మళ్ళీ ప్రకృతిని నేను మోసం చేయట్లా. నీలో అసంతృప్తి, నీలో సంతృప్తి లేని గుణం. జ్ఞానాన్ని వాడనప్పుడు ఏమైంది? జంతు లక్షణం అయింది. జంతు లక్షణానికి జ్ఞానం కలిసింది. ఇప్పుడు మిగిలిన జంతువులకి మనకి తేడా ఏంటంటే, మిగిలిన జంతువులు జంతు లక్షణం ఉన్నా అటు జ్ఞానం లేదు కనుక దొరికిన దాంతో తృప్తిపడి హాయిగా పడుకుంటున్నాయి వెళ్ళిపోయి. ఇప్పుడు నీలో జంతు లక్షణం ఉంది, దొరికిన దాంతో తృప్తి లేదు, జ్ఞానం కలిసింది. ఇంకా ఆ జ్ఞానాన్ని అజ్ఞానంగా మలుచుకొని ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని అదే జ్ఞానాన్ని వ్యతిరేకంగా వాడుకుంటున్నావు. అంటే జంతువుగా వాడుకుంటున్నావు. జంతువుకి జ్ఞానం లేదు కనుక జంతువు ఒక చోట ఆగిపోయింది. నువ్వు జ్ఞానాన్ని జంతువుగా వాడుకుంటున్నావు కనుక ఆ జంతు లక్షణాన్ని ఆపట్లా, ముందుకు సాగితే వెళ్ళిపోతున్నావు. అందుకని నువ్వు దుఃఖ పడుతూనే ఉంటావు. బతికినంతకాలం నీ చుట్టూ ఉన్న దుఃఖ పెడుతూనే ఉంటావు. అదే జంతువుకు ఇవ్వబడిన జ్ఞానం. అలా జంతువుగా జ్ఞానాన్ని ఉపయోగించుకున్న వాళ్ళందరూ చరిత్రలో రాక్షసులుగా, పురాణాలు, ఇతిహాసాలు, కథల్లో తగులుతారు. వాళ్ళే రాక్షసులు. అందుకని జ్ఞానాన్ని నువ్వు సరిగ్గా వాడకపోతే నీకు ప్రమాదం, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు ప్రమాదం. అందుకని జ్ఞానం నీ చేత వాడించేలా ప్రకృతి నిన్ను అనేక దారుల్లో తీసుకెళ్తా ఉంటుంది. అది గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే. ఇప్పుడు నువ్వు జ్ఞానాన్ని వాడుకొని నీ అంతటా నువ్వు మంచిగా లేవు. అప్పుడు ఏం చేయాలి? నిన్ను మంచి దారిలోకి తేవాలంటే ఏం చేయాలి? ఒక గేదె రోడ్డు మీద వెళ్తుంది, ఎన్ని హారన్లు కొట్టినా తప్పుకోవట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు? గేదె వెళ్తున్నాం హై హై అంటాడు, తప్పుకోవట్లేదు. కార్లు వాళ్ళు హార్న్ కొడుతున్నారు, తప్పుకోవట్లేదు. లాగి పెట్టి ఒక్కటి వీగుతాడు, అదే పక్క వెళ్ళిపోద్ది. అదే వెళ్ళిపోద్ది పక్కకే. కొట్టినాక తెలిసింది దానికి పక్క వెళ్ళాలని. ఇందాక నుంచి హార్న్లు వినపడలేదు, వినపడిని వీడు హై హై అంటున్నాడు, పక్క తప్పుకోమంటున్నాడు, వినపడలేదు, వినపడింది. నేను తప్పుకోను, జ్ఞానాన్ని వాడను. దాంట్లో జ్ఞానం లేదు పాపం దానికి. జంతువు, దాని తప్పు లేదు. ఒక్కటి కొడితే ఆ దెబ్బకి అర్థమైంది దానికి పక్క పోవాలని. ఇటు కొడితే అటు వెళ్ళాలని, అటు కొడితే ఇటు వెళ్ళాలని అర్థమైంది. అందుకని ప్రకృతి కూడా ఇప్పుడు జంతువులో ఉన్నాడు వీడు, లేదా ఈ జంతువులో ఉంది, మారట్లేదు కాబట్టి ఒకటి కొడితే సరిపోద్దని ఒకటి కొట్టుద్ది. ఆ ఒక్కటి కొట్టడం ఎలా కొడుతుందో తెలియదు. ఆర్థికంగా కొడుతుందా, సామాజికంగా కొడుతుందా, మానసికంగా కొడుతుందా, శారీరకంగా కొడుతుందా, కుటుంబ పరంగా కొడుతుందా తెలియదు. కొట్టడానికి లక్షల మార్గాలు ఉన్నాయి. ఎలా కొడుతుంది తెలియదు. ఎందుకంటే ఎలా కొడితే నువ్వు మారతావో, ఏ వైపు కొడితే నువ్వు మారతావో అలా కొడుతుంది. కానీ అది మనకు కష్టం అనిపిస్తూ ఉంటుంది. అందుకే జ్ఞానము రోజు వినండి, విన్నదాన్ని ఆచరణలోకి ఎంతో కానీ తెచ్చుకోండి, దెబ్బలు తినక్కర్లేదు. జ్ఞానం ఉపయోగం ఏంటండి? ఎందుకండి జ్ఞానం వింటాం అంటే, మీరు అసలు జ్ఞానం చెప్పిన గౌరవించబాకండి. ఇక మళ్ళీ చిత్రం ఏమైందంటే, జ్ఞానం చెప్పిన వాళ్ళని, జ్ఞానం చెబుతున్న వాళ్ళని, గురువుని, దేవుణ్ణి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. గురువు గారు మీకు దండాలు, మీరు రక్షించండి, గురువు గారు మీరు దేవుడితో సమానం. ఇది ఎవడాడు? ఆడు మనిషే. అంటే నేను వేరే గురువుల్ని, మహాత్ముల్ని అంటున్నా, నా బోటు కానీ అంటున్నా, నా బోటు వాచా వేదాంతుల్ని అంటున్నా. నేను ఎవరిని తక్కువ చేయట్లేదండి. ఇక్కడ ఎవరన్నా 4 మంచి మాటలు చేస్తే ఆయన తీసుకెళ్లి ఆకాశంలో పెట్టేసి మమ్మల్ని రక్షించమని అడుగుతున్నారు తప్ప జ్ఞానాన్ని ఆచరిద్దామని ఎవరు అనుకోవట్లే. లేదా ఉంగరాల్లో రంగురాళ్ళు అమ్మేసేయండి, తాయిత్తులు తాళ్ళ కట్టుకు తిరుగుతాం, యంత్రాలు పెట్టుకు తిరుగుతాం, లేదా ఏదో మంత్రాలు ఉన్నాయి జపిస్తా తిరుగుతాం అంటున్నారు తప్ప జ్ఞానాన్ని ఉపయోగించుకొని నేను సింపుల్ గా నేను హాయిగా ఉండొచ్చు అని ఎవరు అనుకోవట్లే. జ్ఞానాన్ని వినండి, జ్ఞానాన్ని తెలుసుకోండి, జ్ఞానాన్ని వాడండి. ఎందుకంటే జ్ఞానం వినటం అన్నా మీలో జ్ఞానం ఉంటేనే కుదురుద్ది. జ్ఞానాన్ని తెలుసుకోవటం అంటే వినటం కాదు, మీ అంతటి మీరు ప్రయత్నించి తెలుసుకోవడం అంటే పుస్తకాలు చదువుకోవడం స్వప్రయత్నంతో. అదైనా మీలో జ్ఞానం ఉంటేనే కుదురుద్ది. జ్ఞానాన్ని ఆచరించటం మీలో జ్ఞానం ఉంటేనే కుదురుతుంది. అంటే జ్ఞానం అనేది మీలో ఉంది కనుక జ్ఞానం వినాలనిపిస్తుంది, జ్ఞానం తెలుసుకోవాలనిపిస్తుంది, జ్ఞానం ఆచరించాలనిపిస్తుంది. జ్ఞానం విని తెలుసుకుని ఆగిపోతే కాదు, ఆచరణలోకి రావాలి. నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? ఇప్పుడు నాకు ఎవరు ఎదురు చెప్తే ఏమైంది, ఇంతే లోకరీతి, అంతే ఓకే. నాకు అసలు ఎదురు చెప్పకూడదు అనేది ఏంటి? నేనేమన్నా దిగొచ్చానా? నేను మామూలు మనిషినేగా, ఎదురు చెబుతారు, ఏముంది అందులో? నాది ఎవడో ఏదో లాక్కుపోయాడు, ఆ లాక్కుపోతాం మనుషులు గుణం, లాక్కుపోతారు, జాగ్రత్తగా ఉన్నాం, అంతే సింపుల్. అదేంటండి లాక్కుపోతే సింపుల్ అంటే ఎలాగండి అంటే, అబ్బో నువ్వెన్ని లాక్కుపోయావో, నువ్వు ఎంతమంది దగ్గర ఎన్ని లాక్కుంటున్నావు ముందు చూడు. నువ్వు లాక్కోకుండా ఉండు, నీ దగ్గర లాక్కోబడదు. సృష్టి సూత్రం అది. సృష్టికో సూత్రం ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది, అన్ని మహాత్ములు చెప్పారు. నువ్వు లాక్కోనప్పుడు నీ దగ్గర లాక్కోబడదు. నువ్వు ఎవరిని బాధ పెట్టినప్పుడు నీకు బాధ ఇవ్వబడదు.
జ్ఞానోదయమైనప్పుడు అసలు నిన్ను బాధ పెట్టగలిగిన వాడే ఇక్కడ లేడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఏమంటే మీరు అంటారు కానీ నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా అండి? మీరు చెప్పుకోవడానికి స్టోరీలు బాగుంటాయి కానీ అంటే నిజంగా ఉన్నారు కనుక చెప్పుకున్నాం, లేదా అసలు ఆధ్యాత్మికత నమ్మం. మీలో జ్ఞానం ఉందని మీకు తెలీదా? తప్పొప్పులు మీకు తెలీదా? ఎవరో సంగతి వదిలేయండి, అసలు జ్ఞాన గ్రంథాలు వదిలేయండి, మతాలు వదిలేయండి, దేవుళ్ళు వదిలేయండి, గురువులను వదిలేయండి. మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. మీరు చేసే పని తప్పో ఒప్పో మీకు లోపల తెలుస్తుందా లేదా? మీరు మీ బాధలకు ఎవరో ఎదుటోళ్ళు కారణం అని అనుకుంటున్నారా? అసలు ఆ బాధను స్వీకరించకుండా వదిలేయచ్చు, మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనేది మీకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. వదలలేకపోవటం మీ బలహీనత. వదలలేనంత చుట్టుకున్నారంతే. తెలుస్తుంది. ఇలా ఉన్నారు కనుకనే మహాత్ములు ఇప్పటికి కూడా జ్ఞానం నడుస్తుంది చెప్పుకుంటున్నాం. ఉన్నారు మహాత్ములు, లేకపోతే మనం అసలు జ్ఞానం చెప్పుకోం. అసలు ఉన్న మహాత్ములందరూ వాళ్ళే. శ్రీరామచంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడండి? ఏమన్నా అన్నాడా? ఆయన యువరాజు, రాజ్యం తెల్లారితే రాజ్యం ఇస్తామన్నారు, సింహాసనం ఇస్తామన్నారు, నిన్ను పట్టాభిషేకం చేస్తున్నామని కబురు చేశారు. ఓహో అలాగే అన్నాడు. ఎందుకంటే ఆయన పెద్దోడు, ఆయనకే ఇవ్వాలి కాబట్టి. తర్వాత కబురు చేశారు, అసలు నీకు ఇవ్వట్లేదు, నీ పెంతల్లో అలిగింది నీ మీద, నిన్ను వెళ్ళిపోమంటున్నామి, నువ్వు ఇక్కడ ఉండకూడదంట, వనవాసానికి వెళ్ళిపోవాలి, మీ నాన్నేమో ఇది నీకు చెప్పలేక బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడటం, వెళ్ళిపోదాన్ని వెళ్ళిపోయాడు. ఏం చేస్తావు కుటుంబంలో చెప్పండి పని. ఇప్పుడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏం చేస్తావు కాదు. ఇప్పుడు ఆ రాజసింహాసనాన్ని అంటుకొని ఉంటే దుఃఖం ఉండేది ఆయన. నేనే అనుకుంటే దుఃఖం ఉండేది. వస్తాయి పోతాయి. ఇప్పుడు పుట్టుకతో పెద్ద కొడుకుగా పుట్టాడు కాబట్టి సింహాసనం ఆయనకి ఇస్తామన్నారు. ఇప్పుడు చిన్న కొడుకుగా పుట్టిన ఆయనకి అది ప్రకృతి నిర్ణయం. ఇప్పుడు చిన్న కొడుకుగా పుట్టిన ఆయనకి అసలు ఆ తాటే పుట్టదుగా నాకు రాజ్యం ఇస్తారు పట్టాభిషేకం అని. ఎందుకని చిన్న కొడుకు అర్హతే లేదనేది ముందు నుంచి ఉంది. ప్రకృతి నిర్ణయం. నేను చిన్నోడుగా పుట్టించింది, ఆయన పెద్దోడుగా పుట్టించింది. ఇప్పుడు పెద్దోడుగా పుట్టించిన వాడిని కూడా అడవులకు పంపేసింది. మళ్ళీ ఊరుకుందా? ఆయనేం బాధపడలా. అది చెప్పేది. ఎక్కడికక్కడ అర్థం చేసుకోవడం. ఈ ఇతిహాసాల గ్రంథాలు ఎందుకు రాశారు మనకంటే ఎందుకే రాశారు. అది అలా జరుగుతుంది. అలా ఎందుకుందంటే ఆ మనస్తత్వం అది. ఎదుట వాళ్ళు ప్రకృతి నియంత్రణలో ఉన్నారు, నేను నా నియంత్రణలో ఉన్నాను. శ్రీరామచంద్రుడు తన నియంత్రణలో ఉన్నాడు. అందుకని ఎదుటి వాళ్ళు దోషమే ఎంచరు అసలు ఆయన. ఎందుకంటే వాళ్ళంతా ప్రకృతి నియంత్రణలో ఉన్నారు. జ్ఞానోదయం అయిన వ్యక్తికి అదే అర్థం. జ్ఞానోదయం అంటే ఏంటో తెలుసా? స్వేచ్ఛ. నేను నియంత్రణలో లేను, నేను నాకు తెలుస్తున్నాను, నేను చేయగలను, చేయకుండా ఉండగలను, ఇలా ప్రవర్తించగలను, ఇలా ప్రవర్తించకుండా ఉండగలను, నేను స్వేచ్ఛలో ఉన్నాను. వాళ్ళు ప్రకృతి నియంత్రణలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ గురించి నాకు తెలియట్లేదు, వాళ్ళ ప్రవర్తన అలా ఎందుకుందో నాకు తెలియదు. సింపుల్ అంటే. అందుకని ఆయన కదలకుండా వెళ్ళిపోయాడు. రాజ్యం ఎవరు రాజు అయితే ఏమైంది, ఇందులో పోయేది ఏమైందని భార్యను తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళినాక ఏమన్నా అయిందా? రావణాసురుడు వచ్చి సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు. మళ్ళీ పోనీ ఆయన అక్కడ ఏమైనా సుఖంగా ఉన్నాడా? మళ్ళీ అక్కడి నుంచి రావణాసురుడిని చంపడానికి అక్కడ మొదలైనటువంటి ఆయన ప్రయాణం లక్షల మంది రాక్షసుల్ని చంపుకుంటూ వెళ్ళి ఆఖరికి రావణాసురుడిని చంపి ఆ సీతమ్మని తీసుకొని వెనక్కి వచ్చాడు. అంటే ప్రకృతిలో ఎంతమంది దుష్టులు చనిపోవాలి అంటే ఒక ధర్మాత్ముడు బయటికి వెళ్ళాలి అనేది ప్రకృతి నిర్ణయం. ఆ ధర్మాత్ముడు బయటికి ఎలా వెళ్తాడు? ధర్మాత్ముడు కదా, ఆయన ఎవరు పంపరు కదా. అంటే ఆ ధర్మాత్ముడు కుటుంబంలోనే ఒక చిన్న అలజడి రేగాలి. ధర్మాత్ముడు కనుక వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక బుద్ధి పుట్టచ్చాలి ఎవడికో. రావణాసురుడు అనేవాడికి బుద్ధి పుట్టింది. అసలు రావణాసురుడు అనేవాడికి బుద్ధి పుట్టడానికి కారణం ఎవరు? ఆ చెల్లి శూర్పణఖ. శూర్పణఖ వచ్చి రాముడితో చక్కగా నేను నీతో గడుపుతాను, నువ్వు నాతో గడుపుంది. మన ఊరిని రాక్షసులు చెడ్డవాళ్ళు అనుకుంటున్నాం కానీ ఇప్పుడు మనుషులు లాంటి వాళ్ళే. ఇప్పుడు తప్పుడు పనులు చేసే మనుషులు లేరు. భార్యలు ఉన్నా భర్తలు ఉన్నా. ఆయన చేయడు అలా. ఆయన నేను చేయలేని ఆమెను అవమానించి పంపేశారంటే అవమానంగా ఆమె ఫీల్ అయింది. ఆమె చేసిన పని తప్పుడు పని కదా. మళ్ళీ ఇలాంటి వాళ్ళు అందరినీ చెడగొడతారా? వాళ్ళు ఎందుకు ముక్కు చెవులు పోసారంటే 2 పాయింట్లు ఉన్నాయి అక్కడ. రాక్షస జాతిగా ముక్కుకి ఎక్కువ పవర్ ఉంటుంది, వాసన చూసుకొని శబ్దగ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది, అందుకని ముక్కు చెవులు కోసేశారనేది ఒక వాదన. రెండవ వాదన, అసలు ఈ అందం చూసి అందరినీ అట్రాక్ట్ చేసి పడేస్తుంది, అందగెత్తి కాకుండా చేసేస్తే ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఉంటుంది అనేది రాజులుగా వాళ్ళకున్న బుద్ధి వలన ఆలోచించారు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి చెప్పింది, కథ అంతా తిరగేసి చెప్పింది. అక్కడ ఒక అందగెత్తి ఉంది, నువ్వు ఎత్తుకుపోమని చెప్పింది. ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయినాక ఏమైంది?
ఏమవలా, కోటాను కోట్ల రాక్షస సంహారం అయిపోయింది ఒక్కడి వలన, ఒక్క ఇన్సిడెంట్ వలన. ప్రకృతి అది కల్పించుకుంటుంది. నేచర్ ఈజ్ రైట్ అంటే నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే నేచర్ మొత్తంగా దుష్ట శిక్షణ పెట్టుకుంది ఒక్క టైంలో, లేపుకుంటూ వెళ్ళిపోయింది అన్నది. అలాగే కురుక్షేత్రం నేచర్ ఒక్క టైంలో పెట్టుకుంది దుష్ట శిక్షణ. ఒక్క దుర్యోధనుడే, సింగిల్ దుర్యోధనుడు, అంతమంది మంచోళ్ళు ఉండి ఆయన కన్విన్స్ చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే నేచర్ మొత్తం దుష్ట శిక్షణ లేపుకుంటూ వెళ్ళిపోయింది అందరిని. అంతే. అవి మనకు అర్థంగా ఊరిలో ఉదాహరణలు చెబుతున్న మహాత్ములు చెప్పినాయి. అలాగే మన జీవితంలో జరిగేవి కూడా మీరు ఎక్కడికక్కడ మీ వరకు నువ్వు శాంతిగా ఉండొచ్చు. భార్య ఏదో ఒక మాట ఉంది, భర్త ఏదో ఒక మాట అన్నాడు, ఎక్కడో ఏదో జరిగింది, ఏదో కొంచెం నష్టం వచ్చింది, కొంచెం ఇబ్బంది పడ్డాం, కొంచెం కష్టం వచ్చింది, ఏమైంది అనుకో, నీ చేతిలోనే ఉంది అది. కానీ ఎందుకు అనుకోలేకపోతున్నాం? శరీర భావం, జంతు భావం ఉంది. ఆ జంతు భావానికి జ్ఞానం కలిసింది. మామూలు జంతువుకి అయితే ఏముండదు, కుక్కలు రెండు కాసేపు పోటాడేసుకొని కరిసేసుకొని మళ్ళీ అయ్యే పక్క పక్కన పడుకుంటాయి. దూరంకి వెళ్ళి అయ్యే ఆడు ఒక పక్కనది ఒక పక్కన ఇది పడుకుంటుంది. కానీ మనిషి జ్ఞానాన్ని కలుపుకున్నాడు, జ్ఞానం ఉంది కాబట్టి ఆ బాధను అలా ఊహించుకుంటూ తలుచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఆ బాధ ఎందుకు వచ్చిందో ఆలోచిస్తూ బాధ పెట్టిన వాళ్ళందరినీ ఎలా నాశనం చేయాలా అని ఈర్ష్యలు, అసూయలు, కక్షలు, కార్పణ్యాలు పెంచుకుంటూ వెళ్ళిపోతానే ఉంటాడు. అంటే చెడుకి జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు. తనను తాను సంభాళించుకొని తనను తాను గ్రహించి మంచికి ఉపయోగించుకోవలసిన జ్ఞానాన్ని జంతు ప్రవృత్తికి కలుపుకుంటున్నాడు మనిషి. అందుకని ఆధ్యాత్మికత అంటే ఏంటంటే జంతు ప్రవృత్తికి జ్ఞానాన్ని కలపడం కాదు, మనిషిగా నువ్వు మారి మానవత్వాన్ని, దైవత్వాన్ని పెంచుకొని దైవతత్వం తెలిసే వరకు జ్ఞానాన్ని కలుపుకొని సాగటమే ఆధ్యాత్మికత. అది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే శీర్షికలు అనంతంగా వెళ్తాయి. మళ్ళీ ఈ విషయం గురించి ఇంకా వివరణాత్మకంగా మళ్ళీ ఇంకో రకంగా ఇంకా ఉపమానాలతో తప్పకుండా చెబుతాను. కానీ ఇప్పుడు చెప్పింది గుర్తుపెట్టుకోండి, మతమైనా, దేవుడైనా, మార్గమైనా, సాధనైనా మీరు ఏమైనా చేయండి, ఇవన్నీ మీలో గుణమార్పు కోసమే ఉపయోగం తప్ప విడిగా వాడితో మీకు అసలు ఉపయోగాలే లేవు. కాదు మమ్మల్ని రక్షిస్తే, కాపాడితే, మాకు మేలు చేస్తే ఈ రక్షిస్తున్నాయి అనుకుంటే మీరు పడుతున్నటువంటి పిచ్చి భ్రమ. అది పిచ్చి భ్రమ. అలా రక్షించబడితే అసలు ఈ భూమి మీద కష్టాలే ఉండేవి కాదు. ఇప్పుడు మహాత్ములనే పేరుతో మేము ఎన్నో మహిమలు చేయగలమనే పేరుతో రాళ్ళు, రత్నాలు, రంగురాళ్ళు, ఉంగరాళ్ళు ఇవన్నీ అమ్ముకునే పేరులతో కోటాను కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. మీ బాధలు తొలగిస్తాం, కష్టాలు తొలగిస్తాం బోర్డులు ఓపెన్ చేసుకునేవాళ్ళు. కానీ అంతకంటే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉగ్రవాదులు ఉన్నారు, అంతకంటే ఎక్కువ నక్సలైట్లు ఉన్నారు, అంతకంటే ఎక్కువ దోపలు, దోపిడీదారులు, ఘర్షణలు అన్ని జరుగుతాయి. అసలు ఒక కుటుంబంలో భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తున్నాడు, తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. అన్ని రకాల దుర్మార్గాలు ఉన్నాయి. అలాంటి మంచి లేదనుకోబాకండి. మంచి జ్ఞానం ఉంది, మంచి ఉంది, అది నిలబెడుతుంది. అది నిలబెట్టే చోట మనం ఉండాలి అంటే ఆ జ్ఞానాన్ని మనం మన జీవితంలో వాడాలి. ఎక్కడ వాడాలి? దొరకని చోట ఇది నాకు అక్కడ సంతృప్తిగా ఉండటానికి వాడాలి. ప్రయత్నించు, ప్రయత్న ఫలం ఇంతే, అది ప్రకృతి నిర్ణయం. ఎన్నో లక్షల ఇన్సిడెంట్లు కలిస్తే గానీ ఒక విషయం జరగదు, అది ప్రకృతి నిర్ణయం అంతే. అలా నీకు ఇవ్వబడిన వనరులు, వసతులు, ఆర్థిక సంపదలు, మనుషులు, ప్రదేశాలు, నువ్వు ఎక్కడ ఉంచబడ్డావు అది ప్రకృతి నిర్ణయం. దానికి అంగీకరించి ఆనందంగా ఉండు. ఏముంది అందులో? ఆనందంగా ఉండటానికి ఏముంది? అన్నమేగా కావాల్సింది, కట్టుకోవడానికి బట్టగా, ఉండడానికి వసతేగా. అది చిన్నదైతే ఏంటి, పెద్దదైతే ఏంటి, తక్కువ అయితే ఏంటి, ఎక్కువ అయితే ఏంటి, కడుపు నిండితే చాలు బతికేస్తాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. జంతువు జ్ఞానం లేనిది కనుక అది ఏం చేసినా దానికి ప్రాబ్లం ఉండదు, దానికి మరణం కూడా పెద్ద భయంకరంగా అనిపించదు. ఎందుకంటే అది ఊహించుకోదు, బాధపడదు, ఆ జ్ఞానం లేదు. ఆహారము, నిద్ర, భయం, మైథున సుఖాల కోసం స్పాంటేనియస్ గా స్పందించి ఆగిపోదు. మనం ఆ జంతు లక్షణానికి జ్ఞానాన్ని కలిపితే రాక్షసులం అయిపోతున్నాం. మనం బాధపడి అందరినీ బాధ పెడుతున్నాం. ఆ జంతు లక్షణం నుంచి మనిషిగా ఎదగటానికి, మనిషి నుంచి దైవత్వానికి ఎదగటానికి, దైవత్వం నుంచి అనంత ఆత్మశక్తి వరకు సాగి నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, స్వరూపురాలను అని తెలుసుకోవడానికి ఈ జ్ఞానాన్ని వాడితే నీ జీవితంలో ఉపయోగించుకుంటే, ముందు జీవితంలో ఉపయోగించుకో, సంతృప్తిగా ఉండు. అన్ని పరిస్థితుల్లో సంతృప్తిగా ఉండటానికి జ్ఞానం వాడుకో, అప్పుడు మనిషిగా బతికావు. ఎవరిని బాధ పెట్టకుండా ఉండటానికి జ్ఞానం వాడుకో, నీ కుటుంబ సభ్యులతో సహా, అప్పుడు మానవత్వంతో బతికావు. ఎవరికైనా ఏదైనా నువ్వు చేయగలిగిన మేలు చేయటానికి ఈ జ్ఞానాన్ని వాడుకో, అప్పుడు నువ్వు దైవత్వంలోకి వచ్చావు.
అసలు నేనెవరు, ఇదేంటి, సృష్టి ఏంటి అనేదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. అప్పుడు నువ్వు అనంత ఆత్మతత్వంలోకి వచ్చావు. ఇది నీ జ్ఞానం అందుకు ఉపయోగపడుతుంది. అలా నువ్వు జ్ఞానాన్ని వాడపోతే, జ్ఞానం అంటూ ఉందిగా, జ్ఞానం ఒకవేళ వాట్ల మనం ఇలా వాట్ల ఆధ్యాత్మికంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వాట్ల ఇలా వాడినప్పుడు, కానీ జ్ఞానం బోధగా నీ లోపల ఉన్నగా ఖచ్చితంగా వాడబడుతూ ఉంటుంది. ఎలా వాడబడుతూ ఉంటుంది అంటే జంతుతత్వానికి వాడబడుతూ ఉంటుంది. సహజమైన జంతుతత్వం, ఆహారము, నిద్ర, భయము, మైదన సుఖము. అప్పుడు ఆ జంతుతత్వంలో ఎలా వాడబడుతుంది? నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావు, అందరినీ బాధ పెడతావు, చుట్టూ ఉన్న వాళ్ళని కష్టపెడతావు, నువ్వు కష్టపడుతూ ఉంటావు. నిరంతరం దుఃఖం దుఃఖం దుఃఖం. మధ్య మధ్యలో ఎక్కడో సుఖం చురుచురుగా దీపపు వెలుగులో అలా వచ్చి మిణుకు మిణుకు మంట వెళ్తే ఆ సుఖం కోసం పాకులాడుతూ ఎన్ని దుఃఖాలకైనా, ఎంతమందికి దుఃఖాలు కలిగించడానికైనా వెనకాడో, నువ్వు ఎంత దుఃఖపడటానికైనా వెనకాడు. కాబట్టి విచక్షణతో ఆలోచించుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ఇలాంటి శీర్షికలే మన అంతరంగానికి సంబంధించిన ఆధ్యాత్మిక మార్పుకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ చెప్పుకోవాలి. ఆత్మజ్ఞానం చెప్పుకుంటూ వెళ్ళిపోయి నాకేదో అర్థమైపోతుంది అనుకుంటే ఏమీ అర్థమయ్యేది లేదు. అది పైపైన ఊరుకునే బోల్డ్ మంది ఉన్నారు. కోటాను కోట్ల గ్రంథాలు ఉన్నాయి, అందరూ చదువుతానే ఉన్నారు. అక్కడ అందరి ఇళ్లలో దేవుడి పుస్తకాలు ఉంటాయి, దేవుడి ఫోటోలు ఉంటాయి, వాళ్ళ మత గ్రంథాలు ఉంటాయి. అవన్నీ రోజు చెబుతారు. అబ్బో, అన్ని మతాలలో రోజు గురువులు ఉపన్యాసాలు సాగుతానే ఉన్నాయి. మీరు అసలు యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఎన్ని వేల మంది ఎన్ని రకాల విద్యలు చెబుతున్నారు. కానీ ప్రపంచం అలాగే ఉందిగా, దుర్మార్గం అలాగే ఉందిగా, చెడు అలాగే ఉందిగా. మంచి లేదు అంటల్లో మంచి ఉంది కాబట్టి మంచిలోకి వెళ్ళాలని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ మంచి జ్ఞానం, జ్ఞానమే మంచి. ఒకసారి మీ అంతరంగంలోకి వెళ్ళి చూసుకోండి. నేను చెప్పింది మరి మీకు సరిగా అర్థమైందో అర్థం కాలేదో, ఎందుకంటే నేను సంపూర్ణ ఆధ్యాత్మికతలోకి వెళ్ళి విషయాలు చెప్పకుండా మన ఆచరణాత్మక విషయాల్లోకి తీసుకొచ్చాను, అంతరంగంలోకి, మనసులోకి. మరి అది నేను సరిగ్గా మీకు అర్థమయ్యేలా చెప్పగలిగానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను సామాన్యుడినే కాబట్టి. మీకు కామెంట్లు అంటే మీకు అర్థమైతే, అర్థమైన వాళ్ళు కామెంట్లు పెడితే కానీ నేను సరిగ్గా చెప్పాను లేదో నాకు అర్థం కాదు. అప్పుడు ఇంకా ముందు ముందు ఏం చెప్పాలి అనేది, ఎలా చెప్పాలి అనేది నాకు అర్థమవుద్ది. అందుకని మీకు అర్థమైన విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ అంతరంగ మార్పు కోసమే దేవుడైనా, మతమైనా, గురువైనా, జ్ఞానమైనా, గ్రంథమైనా మిమ్మల్ని రక్షించడానికి కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ రక్షించబడరు, అందరూ చనిపోతారు. సింపుల్ అంతే. ఎవరైనా వాళ్ళు చేసిన కర్మే వాళ్ళు అనుభవిస్తారు. ఇక్కడ ఫలితాలు అనుభవించబడేది ఉచితంగా ఎవరికి ఏది ఇవ్వబడదు. నువ్వు ఎంత కష్టపడ్డావో అంతే వస్తుంది. నీ ప్రయత్నం ఎంతో, ఫలం అంతే. అది దుఃఖమైన సుఖమైన అవన్నీ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇంకా రక్షణ ఏంటి, రక్షింపబడటం ఏంటి? మరి ఆధ్యాత్మికం ఎందుకు, దేవుడు ఎందుకు, ఎందుకంటే జస్ట్ కేవలం నీలో ఉన్న జ్ఞానాన్ని జంతువుగా వాడుకో, జ్ఞానాన్ని మనిషిగా వాడుకో, దైవత్వంగా వాడుకో. అంటే మానవత్వంగా వాడుకో, దైవత్వంగా వాడుకో, ఆత్మతత్వంగా వాడుకో. ముందు మానవత్వంగా వాడితే తర్వాత దైవత్వానికి రావచ్చు, అక్కడి నుంచి ఆత్మతత్వానికి వెళ్ళొచ్చు. దారి అలా ఉంది. అందుకోసం కాబట్టి ఈ శీర్షిక మరి మీకు ఎలా అర్థమైందో అనే దాన్ని తెలుసుకోవటం కోసం మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సహజంగా కామెంట్లు పెట్టే అలవాట్లు లేని వాళ్ళు కూడా ఇది విన్నాక మీకేమర్థమైంది అనేది కామెంట్ పెట్టండి. ఎందుకంటే తర్వాత శీర్షికలు నేను ఎలా చెప్పాలి, అసలు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, నేను జ్ఞాన బోధలు చేయడానికి, గ్రంథాలు చదివి వినిపించడానికి, ఆత్మజ్ఞాన గ్రంథాలు వినిపించడానికి కాదు నా ప్రయత్నం. హృదయంలో, మనిషిలో మార్పు కోసం నా ప్రయత్నం. మోత ఏముందంటే టేప్ రికార్డు మోత చేస్తుంది, డప్పు మీద కొడితే మోత చేస్తుంది, మోత ఊరుకునే చేసేయచ్చు, అది కాదు. ఈ మోత మీ హృదయ అంతరంగంలో ఉన్న జ్ఞానాన్ని మేలుకొలిపి మానవత్వంలోకి, మిమ్మల్ని దైవత్వంలోకి, ఆత్మతత్వంలోకి నడపాలి. మీరు మీతో హాయిగా ఉండాలి, మీరు అందరితో హాయిగా ఉండాలి, మీతో అందరూ హాయిగా ఉండాలి. ఎప్పుడు హాయిగానే జీవితం సాగాలి. అది జ్ఞానంతోనే ఉంది. జ్ఞానం అదుపు చేసుకుంటాం వల్లనే, మనం అదుపు చేసుకోవటం వల్ల ఈ హాయి వస్తుంది, జ్ఞానం అర్థం అవటం చేత. అంతేచేత అన్ని పొందటం వలన కాదు, అన్ని పొందటం ఎవరి వల్ల కాదు. అన్ని పొందిన రావణాసురుడు కూడా రాముడి చేతులు చచ్చాడు. ఆడి కోరిక తీరకే సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడు. ఎన్నో పొందాడు. బంగారంతో లంక నిర్మించుకున్నాడు. వజ్ర వైడూర్యాలతో రోడ్ల మీద సిగ్నల్స్ కింద పడేసాడు. మనం సిగ్నల్ పెట్టుకునే సిగ్నల్ లైట్లు, రోడ్ల అలంకరణలు, గోడల అలంకరణలు అన్ని కూడా వజ్ర వైడూర్యాలతో కట్టుకున్నాడు. ఏంటి, మొత్తం లంకనే, ఒక ఇల్లు కాదు. రోడ్లన్నీ బంగారాలతో వేసుకున్నాడు. మెరుగులు దిద్దడానికి వజ్ర వైడూర్యాలు వాడాడు. ప్రపంచ సంపద అంతా కొల్లగొట్టుకొచ్చాడు. వేల మంది స్త్రీలు అతని దగ్గర ఉన్నారు. అయినా ఆయనకు దొరుకుతుందా?
మళ్ళీ సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడు, చచ్చాడు అవన్నీ వదిలి. అంటే ఏంటి? జ్ఞానం తృప్తిని కలిగిస్తుంది, అజ్ఞానం ఆశని పెంచుతూ ఉంటుంది. అందుకని అర్థం చేసుకొని మీకు ఎంత అర్థమైందో తప్పకుండా కామెంట్లు చెప్పే అలవాటు లేని వాళ్ళు కూడా ఈ ఒక్క శీర్షికకి చెప్పండి. నేను లోపల మార్పును కోరుకుంటున్నాను, ఆ మార్పు కోసమే చెబుతున్నాను. లేకపోతే ఒట్టి గ్రంథాలు చదివి వినిపించడం అయితే నాకంటే ఎంతో బాగా చెప్పిన మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ మార్పు కోరుకోలేదని నువ్వన్న పొడిసేసావంటే కానీ కాదు, వాళ్ళందరూ అద్భుతమైన మార్పు కోరుకున్నవాళ్ళు కాబట్టి వాళ్ళ విని నేను కూడా కొంచెం ప్రేరణ పొంది నాకు కూడా ఇది ఒక సత్కాలక్షేపంగా ఉంటది. నా వంతు నాకు తెలిసింది కాబట్టి ఓ 4 మారినా ఓ 5 మారినా నా మానవత్వంలో నా దైవత్వంలోకి నేను ప్రయాణం చేద్దామనే ఉద్దేశంతో చెబుతున్నానంటే. ప్రతి శీర్షికలో చెబుతున్నా నేను సామాన్యుణ్ణి, నేను ఎక్కడైనా సరిగ్గా చెప్పలేదు అనిపించినా, నేను కరెక్ట్ గా చెప్పలేదు, మీకు అర్థమయ్యేది చెప్పలేదు అనిపించినా దయచేసి నన్ను క్షమించి ఆ విషయాన్ని అక్కడ వదిలేయండి. నేను చాలా సామాన్యుణ్ణి, నేను కూడా ప్రయాణిస్తున్నాను. నాకు వస్తున్న భావాలే మీతో పంచుకుంటున్నాను. నాతో నేను మాట్లాడుకునే విషయాలన్నీ మీకు చెబుతున్నాను. నేను చదువుకునేవి ఈ ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో నేను చదువుకునేవి, నేను తెలుసుకునేవి, నాకు పుట్టే భావాలు మీతో పంచుకుంటున్నాను. అందుకని కామెంట్ల రూపంలో చెప్పండి అని ఎందుకు అంటున్నానంటే నేను మీకు సరిగ్గా చెప్పాలి, తప్పు చెప్పకూడదు. సరిగ్గా చెబితే నేను ముందుకెళ్ళి చెబుతూ ఉండొచ్చు. ఏ ఒక్కళ్ళకి తప్పు చెప్పినా, ఏ ఒక్కళ్ళని తప్పుదోవ పట్టించినా, జ్ఞానంలో తప్పుదోవ పట్టించటం, దైవ మార్గంలో తప్పుదోవ పట్టించటం ఒక వ్యక్తిని, అతని అనంతత్వాన్ని, అతని జ్ఞానాన్ని, అతని మంచితనాన్ని అతను చేరుకోనివ్వకుండా, ఆమె చేరుకోనివ్వకుండా తప్పుదోవ పట్టించడాన్ని మించినటువంటి మహాపాపం లేదు. అందుకని కామెంట్లో చెప్పమంటున్నాను. తప్పు చెప్పకూడదు, మీకు అర్థమయ్యేలా చెప్పాలి, మీకు అర్థమయ్యేట్టు చెప్పాలి. ఒకవేళ అర్థం కాకపోయినా కనీసం మీరు చెడులోకి వెళ్లకుండా మంచిలో అలా ఉండేదో అర్థం కాలేదు లేనన్నా వెళ్ళిపోవాలి, అలా చెప్పాలి. అందుకని తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.